వెల్కమ్ టు 99 టీవీ 70 రోజులు 70 సంగతులు స్పెషల్ కార్యక్రమంలో ఈ రోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ జోష్ రవి గారు. సో వారికి చిరంజీవి గారంటే ఎంత అభిమానమో ఇంతకు ముందు మనం చాలా సందర్భాలలో చూసాము. ఇప్పుడు ఆయనతో కాసేపు ముచ్చటించి వారితో ఉన్న మధురానుభూతుల్ని కూడా షేర్ చేసుకుందాం. హాయ్ జోష్ రవి గారు. అండి ఎలా ఉన్నారు? ఫైన్ మీరు ఎలా ఉన్నారు? సూపర్, చాలా బాగున్నాను. జోష్ రవి, జోష్ కి ఐకాన్ గా రవి జోష్. జోష్ వచ్చింది కానీ జోష్ కి రవి రాలే. ఓకే, రవి పేరు, అసలు పేరు జోష్. ఏం చేస్తున్నారు ప్రజెంట్? అంతే, సినిమా తర్వాత సినిమా ఇంకేముంది, యాక్ట్ చేయడమే. చేతిలో సినిమాలు ఉన్నాయి. దుల్కర్ సల్మాన్ గారితో ఒకటి రావాలి, ఇంకా డేట్స్ రాలేదు, అది రావాలి. ఇంకోటి దేత్తడిన ఒక సినిమా ఒకటి ఏదో అన్నారు, ఇలా ఒకటి ఉంది. ఒకటి అమలాపురంలో చిన్న సినిమాలు ఒక 2 ఉన్నాయి. అంటే గోదావరి జిల్లా సైడ్ 2 సినిమాలు ఏవో చిన్న ఉన్నాయి. తమిళ సినిమా ఒకటి చేస్తున్నాను, సుందర్ సి గారిది. అలాగే పారంజిత్ గారి టీంలో ఒకటి తమిళ సినిమా చేస్తున్నాను. అంతే, మొత్తానికైతే ఫుల్ ప్యాక్ లో ఉన్నారు. పర్లేదు, బిజీగా ఉన్నాను. నేను ఎప్పుడూ, నాకు అదేం లేదండి. నాకు సినిమా తర్వాత సినిమా ఉంది. సినిమా మీద సినిమా ఉండి ఒకే రోజు 2-3 సినిమాలు చేసిన రోజులు తగ్గాయి. బట్ సినిమా తర్వాత సినిమా ఉంది, అంతవరకు ఓకే. దేవుడు మనకి ఇచ్చిన మహాప్రసాదం, అంతే. హ్యాపీగా అలా జర్నీ కొనసాగిస్తున్నారు. వెరీ హ్యాపీగా, వెరీ ఓకే. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఎన్ని సినిమాలు చేస్తుంటారు? గుర్తులేదండి, ఒక 100 పైన చేశాను. ఎన్ని అనేది నెంబర్ చెప్పడం, 128 అవ్వచ్చు, లేదా 126 సమ్మిక్స్ రఫ్గా మనం లెక్కేస్తే అలా అనిపించింది. ప్రతి పాత్రకు కూడా ప్రాణం పోస్తారు. అయ్యో, థ్యాంక్ యూ. మీ పాత్రల గురించి పక్కన పెడితే చాలా మంది చూసేవాళ్ళు ఎలా ఉంటారంటే, చిరంజీవి గారిలా కూర్చుంటారు, చిరంజీవి లాగా అనిపిస్తారు. ఎలా వచ్చింది అసలు టాక్? అది మీకు అలా చేస్తున్నా, నిజంగా మీకు ఉందా? మీకు అలా అనిపిస్తుంది? అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా లేదు, బట్ ఏంటంటే మీరు చాలా సందర్భాలలో చిరంజీవి గారిని ఇమిటేట్ చేస్తూ, ఎస్పెషల్లీ చెప్పాలంటే ఐ థింక్ వన్ షోలో, చిరంజీవి గారి షోలో మీరు ఆయన ముందు ఆయనలాగా నటిస్తూ కొన్ని పాత్రలు చేశారు. అసలు తరులు ఎంజాయ్ అనమాట. నేను ఎన్నిసార్లు చూసుంటాను ఆ ప్రోగ్రామ్. ఆ తర్వాత గమనిస్తే నాకు అనిపించింది. సో చెప్పారు ఎవరైనా ఇలా ఇది అంటే ఇలా అలా అంటుంటారు? అదే అంటున్నాను, అది నిజం కాదు. మనం వాళ్ళు ఎలా అవుతాం, వాళ్ళలా ఎందుకు చేస్తాం అంటే, ఒకవేళ ఉన్నా ఇప్పుడు అంటారు కదా, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారని. 34 ఏళ్ళ సావాసం చిరంజీవి గారు. నేను 34 ఇయర్స్, నాకు 34 ఇయర్స్ కదా. ఈ 34 ఏళ్ళలో నాకు చిరంజీవి గారితో ఊహ తెలిసిన ఒక 6-7 ఏళ్ళు వదిలేద్దాం. కనీసం 30 ఏళ్ళు వేసుకున్నా, లేకపోతే 28 ఏళ్ళు వేసుకున్నా, 28 ఏళ్ళు ప్రేమించాను ఆయన్ని, ప్రేమిస్తూనే ఉన్నాను స్టిల్. నా కట్టుకాలంత వరకు నేను చిరంజీవి గారి అభిమాని. మరి ఇప్పుడు ఏ రకంగా ఉండదు? ద గ్రేట్ రవితేజ గారు ఎక్కడొక్కడ అమితాబ్ బచ్చన్ గారిలా అనిపిస్తుంది అంటాం మనం, తెలుస్తున్నది అందరికి. ఎందుకు? హీఈస్ అ గ్రేట్ అమితాబ్ బచ్చన్ గారి ఫ్యాన్. ఆయనలా చెయ్యరు, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఎంత. దేవదాస్ అనే సినిమా వచ్చినప్పుడు హీరో రామ్ గారిది పవన్ కళ్యాణ్ గారిలో చేస్తున్నారు అనేవారు, అవునా? ఎందుకు? ఆయన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి. ఎక్కడో నితిన్ గారు వచ్చిన డైలాగ్ డెలివరీలోనే ఎక్కడో పవన్ కళ్యాణ్ గారు వస్తారు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే, వాళ్ళని మనం హీరో, ఇప్పుడు సునీల్ గారు కమెడియన్గా ఉన్న సునీల్ గారు కమెడియన్గా చేసినా, హీరోగా చేసినా చిరంజీవి గారి మూమెంట్ ఎక్కడ వచ్చేస్తుంది. తరుణ్ గారు లాంటిది వాళ్ళ దగ్గర నుంచి, ఉదయ్ కిరణ్ గారు వాళ్ళ దగ్గర నుంచి అందరికీ చిరంజీవి గారు అంటే ప్రాణం. ఎక్కడొక్కడ వాళ్ళు చేసే పెర్ఫార్మెన్స్లోనో, ఎక్కడొక్కడ వాళ్ళు చేసే యాక్టింగ్లోనో చిన్న ఇలా చూసినప్పుడైనా చిరంజీవిలో చేశారా, చిరంజీవిలో వచ్చింది అనుకుంటాం కదా. అలాగే నాకు ఉండొచ్చు గాక, బట్ అది తెలిసి చేస్తున్నది అయితే కాదు. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. అలా కలిసి వచ్చేసింది అంతే. అంతే అదొక అదృష్టం. ఊహ తెలిసిన దగ్గర నుంచి చిరంజీవి గారికి అభిమానుడు అన్నారు. చిరంజీవి గారు, రజనీకాంత్ గారు ఇద్దరికి అంతే అభిమాని, ఇద్దరికి. సో ఏంటి చిరంజీవి గారిలో ఏ సినిమా చూసి మీరు అంతగా అభిమానం అయ్యారు? ఫస్ట్ ఏ సినిమా చూసారా అయింది? అంటే నేను పర్టికులర్గా చెప్పాలంటే కనుక, నాకు పరిగెత్తుకుంటూ చూసిన సినిమా నాకు యూత్ టైంలో చూడాలనుంది. బట్ నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, నేను వెళ్ళిన సినిమా, అంటే నన్ను తీసుకెళ్ళిన సినిమా అమ్మ నాన్న వాళ్ళు కొదమసింహం, ఎస్పి పరశురాం. ఆ టైమింగ్లో కరెక్ట్గా ఎస్పి పరశురాం ఆ టైమింగ్లో చిరంజీవి గారి హవా నడుస్తున్న టైమింగ్లోనే నేను, అంటే ఇంకా నేనున్న టైంలో ఇప్పటికే అంతే ఉంది హవా. ఇంకా చేతులు కోసేసుకుని, పీకలు కోసేసుకుని, ఎదుటి వాళ్ళని చంపేసి, థమ్స్అప్ బాటిల్ పగలగొట్టేసి, గాలి ఎగరేసి, ఇలాంటి స్థాయి. అలాంటి వాళ్ళు ఉన్నారు నా చుట్టుపక్కల. అప్పుడు నేను చిన్నవాడిని, అలాంటి వాళ్ళని చూస్తున్నా నేను, ఆ స్థాయిలో ఉంది. అలా నేను చుట్టుపక్కల పెరుగుతున్న వాతావరణంలో భోగేశ్వరరావు రికార్డింగ్ డ్యాన్స్ మా ఊర్లో ఇంకా ఒకటి కాదు అసలు. అలా ఏ ఎగ్జిబిషన్ జరిగినా, ఏది జరిగినా మా దాంట్లో నెంబర్ 1 అంటే, ఇక మాకు నెంబర్ 1 అనే పదానికి అర్థం చిరంజీవి గారు తెలుసు నాకు, అంతే. నుంచున్నా కూర్చున్నా, అంటే ఆ టైంలో నన్ను చిరు అని పిలవడం అనేది అదొక ఇమేజ్, అదొక గర్వం నాకు. అలా పిలిచేవాళ్ళు. అలాగే నేను నా ప్రవర్తన ఉండేది. అంటే ఏంటి ప్రవర్తన ఉండడం అంటే అలా బిహేవ్ చేయడం గురించి అని కాదు,
నాకు ఇష్టం అనేది ఊరంతా తెలుసు. చిన్న ఊరండి, మార్టేరు అని ఒక గ్రామం నాది. మార్టేరులో పుట్టి పెరిగాను నేను. మా ఊర్లో పెనుగొండ నాది, పెనుగొండ పక్కన మార్టేరు. పుట్టింది పెనుగొండలో, మా పెరిగిందంతా మార్టేరు. ఆ మార్టేరులో సరైన హాస్పిటల్ కూడా ఉండదు, అలాంటి ఊరు. నేను మీకు అలా చెప్పేది ఏంటంటే, ఆ చుట్టుపక్కల చిరంజీవి గారు అనేది నేను పెరుగుతున్న టైంలో, అంతే కదా 90s ఎర్లీ, నేను 90sకి అంటే 89 అరౌండ్ అంటే అప్పుడు మాకు ఎలా ఉంటుంది, నథింగ్ బట్ 90. పీక్ అటు 20 ఏళ్ళు ఇటు 20 ఏళ్ళు చిరంజీవి గారే, మధ్యలో పడ్డా నేను. జీవితంలో ఏదైనా సాధించాలంటే చిరంజీవి గారు, ఏదైనా కష్టం గురించి మాట్లాడితే ఆయనలో ఎదగాలి చిరంజీవి గారు. అలా అలా ఇంకా ఆయన నాకు ఆరాధ్య దైవం. హిస్ మై మాంక్. నాకు ఒక రిషి ఆయన. ఇష్టం, ప్రేమ, ఇవన్నీ చీప్ టాపిక్స్ అవి. నాకు పిచ్చి ఆయన అంటే ఒక ఫిట్స్ నాకు ఆయన. నా నరాలు, కండరాలు, నా బలాలు, నా బలహీనతలు మొత్తం చిరంజీవి. చిరంజీవి గారు ఆయన ఇంట్లో ఏం ఉండరు. నాకు కష్టం వచ్చినప్పుడు నేను ఆయనతో ఎదురుగా పెట్టుకుని మాట్లాడిస్తుంటాను ఆయన్ని. ఓకే, అలా అంత ఉంది నాకు. ఆ ట్రోమాలో ఉంటాను నేను. అలా అలాంటి చాలా, అంటే ఇదేదో మీకు అర్థమైందో లేదని, అర్థమయ్యేది చెప్పాను లేదు తెలియదు, ఎదురువాడు పిచ్చి అనుకున్నా పర్వాలేదు, బట్ అది అంత ప్రేమ నాకు ఆయన అంటే. పిచ్చి అంటే అభిమానం, వీరాభిమానం, అదికి మేలే. సో ఆ స్టేజ్లో ఎస్పి పరశురామ్ మూవీ చూస్తూ ఇంకా కొదమసింహం, మేజర్గా అయితే కొదమసింహం అనుకోవచ్చు. మీరు అన్నదానికి పర్ఫెక్ట్ ఆన్సర్ కొదమసింహం. అప్పటికి రిలీజ్ సెకండ్ టైంలో వచ్చేవి. నాకు ఇప్పటికీ గుర్తు, జయా థియేటర్ మళ్ళీ వచ్చేవి కదా సినిమాలు, గుర్తుందా మీకు? నేను అన్నది ఇప్పుడు ఎగ్జాంపుల్ థాల్ సినిమాలుగా, పుకార్ లాంటి సినిమాస్, ఊళ్ళల్లో సినిమాలు. అప్పుడు కొదమసింహం అంటే మాకు ముందు జనరేషన్ కదా, అంటే మా మదర్ వాళ్ళ మదర్ టైమ్స్లో అవి. బట్ ఆ టైంకి అప్పుడు రిలీజ్లు వచ్చినా కూడా చాలా రోజులు ఆడేవి, అంటే 50-60 రోజులు ఆడేవి. ప్రతిరోజు వెళ్ళిపోతుండే ఇది కొదమసింహంకి. అంతెందుకు మొన్న జగదేకుడు అతిలోక సుందరికి కూడా రీ రిలీజ్ అయినా కూడా మా అమ్మగారితో వెళ్ళాను నేను. శ్రీరాములు థియేటర్ మూసాపేట, అమ్మని తీసుకెళ్ళా రీ రిలీజ్ అయినా కూడా మనకి అంటే డే ఉన్నప్పుడు ఎలా అయితే అంత క్రౌడ్ ఉంటుందో రీ రిలీజ్ కూడా అలాగే వచ్చారంట. ఇక్కడ ఒకటండి, బాగుంది బాగాలేదు, ఏజ్ అయిపోయింది, టైం దాటిపోయింది. ఆ జనరేషన్ టైంలో ఆయన గొప్ప, ఇప్పుడు మారిపోయింది. ఇవి చిరంజీవి గారికి సంబంధించినవి కావు. చిరంజీవి అనే పదానికి ఎక్స్పైరీ డేట్ లేదు. చిరంజీవి గారు అనే దానికి వేరే ఆల్టర్నేటివ్ లేదు. నెంబర్ 1 చిరంజీవి, 2 ఒకటే. మనకంటే కెమెరాకి చిరంజీవి గారు అంటే ఎక్కువ ఇష్టం. కెమెరాకి చాలా ఇష్టం చిరంజీవి గారు అంటే. కళామ తల్లి ముద్దు బిడ్డ అంటే పర్ఫెక్ట్ అనుకోవచ్చా నిర్వచనం? ముద్దు బిడ్డలు చాలా మందిలో చిరంజీవి గారు కూడా ఒకరే ఉండొచ్చు, బట్ కెమెరాకి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. చిరంజీవి గారు మనకు కనబడినప్పుడు ఎంత అందంగా కనబడతారో, కెమెరా మురిసిపోతుంది చిరంజీవి గారు వచ్చినప్పుడు. ఇది నేనేదో ముఖస్థుతి కోసం గొప్పగా మాట్లాడితే ఎవరో వింటారు, ఎవరో చూస్తారని కాదు. యారీకైనా రెడ్కైనా చిరంజీవి గారు కొత్త కాదు, మనకు కొత్త ఉండొచ్చు అంతే. మనం లెక్కేస్తాం 61, 70 పుట్టిన 71, అవే ఉండవు సినిమాకి. సినిమా చిరంజీవి గారు 2 సమానం అంతే. బేసిక్గా ఆయన్ని స్క్రీన్లో చూసినప్పుడు ఏంటంటే అసలు పక్కన హీరోయిన్ కూడా అవసరం లేదు, బాస్ అలా చూస్తూ ఉండిపోతావు అని చెప్పి చాలా మనకి అదే మ్యాజిక్ చిరంజీవి గారు కదా, అలా అంటుంటారు. మీరు బేసిక్గా అసలు ఆయన స్క్రీన్ మీద ఉన్నప్పుడు ఏం అంటే దేనికి ఫ్యాన్ ఎక్కువ? డాన్సా, డైలాగ్ డెలివరీ, ఆయన కామెడీ? నా లైఫ్లో అడిగిన గుడ్ క్వశ్చన్ చిరంజీవి గారి గురించి మీరేమో. చిరంజీవి గారు ఈజ్ అ గ్రేట్ డాన్సర్ ఎవరినంటే నాకు కోపం వస్తుంది. చిరంజీవి గారు హీ నాట్ ఓన్లీ గ్రేట్ డాన్సర్, హీజ్ అ గ్రేట్ యాక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆపద్ బాంధవుడు, ఒక రుద్రవీణ, ఒక ఇది కథ కాదు, ఒక 47 రోజులు, ఒక పున్నమి నాగు, ఇంకో మగాళ్ళేడి చేయడానికి భూమి మీద. నా కెరియర్ పడైపోయినా కూడా చెప్పగలను. మోహన్ లాల్, మమ్ముట్టి, కమల్ హాసన్, రజనీకాంత్ గారు ఎవరైనా సరే ఆపద్ బాంధవుల్లో క్లైమాక్స్ చేయగలిగితే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతాను. ఇది నేను ఈ మాట అది ఈ మాట చిరంజీవి గారికి నచ్చకపోవచ్చు, బట్ నేను నాకు తెలుసు, నా మనస్సాక్షికి తెలుసు, చిరంజీవి గారు చాలా గొప్ప నటుడు, చాలా గొప్ప నటుడు, మహానటుడు ఆయన. హీజ్ నాట్ ఎ స్టార్, హీజ్ నాట్ ఎ మెగాస్టార్. నాట్ ఓన్లీ మెగాస్టార్, స్టార్ అవడం, మెగాస్టార్ అవడం అది ఆయనకి వెనతో పెట్టిన విద్య, కేక్ వాక్ చిరంజీవి గారికి. బట్ మహానటుడిని మనం స్టార్ చేసాం. నటుడు ఆయన. ఇప్పుడు మోహన్ లాల్ గారు, మమ్ముట్టి గారి పేర్లు చెప్పి కేరళ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో మనం అలా ఫీల్ అవ్వాలి చిరంజీవి గారిని. ఇప్పుడు ఏంటి ఇలాంటి సినిమాలు మనం ఇందిరా ఠాగూర్లో చూస్తాం కదా, అందుకని ఆయన అలా చేశారు. ఆయన గొప్ప కథలు చాలా చేసేసారు. రుద్రవీణ చెప్తున్నాను కదా, ఆపద్ బాంధవుడు, సొంత డబ్బు రుద్రవీణ. ఎంత ప్యాషన్ ఉంటే కళాత్మకంగా ఆయనకి ఒక బాలచంద్ర గారితో అంత గొప్ప సినిమా చేసి ఉంటారు సొంత డబ్బుతో. అప్పట్లో మాస్ సినిమాలు చేస్తూ ఒక క్లాస్ టచ్. ఇంకా మీకు ఇంకా ఆరాధన అయితే నేను చెప్పలేను. ఆయన సుప్రీం హీరోగా ఎగురుతున్న టైంలో రెప్పరెప్పలు ఆడిపోతున్నారు. ఇంకా ఆడవాళ్ళు, యూత్ టైమింగ్ ఇంకా చచ్చిపోయి గొంతులు కోసేసుకునే టైం అనమాట, పీకలు కోసేసుకునే టైం, అంటే పిచ్చెక్కిపోయి ఇక అమ్మ లేదు, నాన్న లేదు, చదువు లేదు, సంజయ్ లేదు, చిరంజీవి మొత్తం చిరంజీవితం. అలాంటి టైమింగ్లో ఆరాధన చేశారు చిరంజీవి గారు. ఆయనకి ఎంత నటన పట్ల ఆసక్తి ఉంటే చేస్తుంటారు. తెలుగు సినిమా స్థాయి చిరంజీవి గారి వల్ల
ఓన్లీ సౌత్ నుంచి నార్త్ వరకు వెళ్ళిందంటే ఓన్లీ చిరంజీవి గారు తెలుగు నుంచి. మహానుభావులు ఉన్నారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, చిత్తూరు నాయక్ గారు, వాళ్ళు చేసిన కృషి వాళ్ళు చేశారు. బట్ చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా తెలుగు సినిమా నార్త్ సైడ్కి వెళ్ళి అమ్మ ఎవరితను ఎవరు ఇండస్ట్రీ ఒక మగాడు వచ్చాడరా, ఒక మాంక్ అతను అనేలాగా ఫీల్ అయ్యి మన స్థాయిని గర్వపడేలాగా, తెలుగువాడు గర్వపడేలాగా కాలర్ ఇలా ఎగరేసి ఆయన గ్యాంగ్ లీడర్లు ఎగరేసినట్టు అంత ఇలా చిటికలేసి ఇక్కడ ఒకడు ఉన్నాడు అని చెప్పుకునేలాగా మనకి మగతనాన్ని ఇచ్చింది చిరంజీవి గారు తెలుగు ఇండస్ట్రీకి. నార్త్ సైడ్ మాట్లాడడానికి ఫస్ట్ పునాది ఈయన. వీక్లో చూసాం, వీక్ మ్యాగజైన్లో బిగ్గర్ దెన్ బచ్చన్, ఇవన్నీ రెమ్యునరేషన్ సైడ్ మాట్లాడుకుని స్టార్డమ్ గురించి మాట్లాడుకుని ఆయన గొప్ప జీవితం. అంతకు మించి నేను ఏం మాట్లాడతానంటే ఆయన మహానటుడు అంటున్నాను నేను. గ్రేట్ డాన్సర్ ఓకే, అది కేక్ వాక్ అంటున్నాను కదా, అది కాదు. ఎవరైనా ఓన్లీ డ్యాన్స్ గురించి మాట్లాడుతున్నా, చిరంజీవి గారిని మాట్లాడితే డ్యాన్స్ గురించి మాట్లాడేసి మనం నటుడిగా ఆయన గురించి మాట్లాడకుండా చేస్తాం. మీరు ఎంత కప్పిపించినా చిరంజీవి గారు ఒక మహానటుడు. ఒక కమల్ హాసన్ గారు అక్కడ అనుకుందాం, పోనీ ఇక్కడ ఒక మోహన్ లాల్ గారు, మమ్ముటి గారు అనుకుందాం, మనకి చిరంజీవి గారు ఏమాత్రం వాళ్ళకేం తక్కువ కదా ఆయన. అలా తొక్కి పెట్టి అలా పక్కకి గెంటేయగలరు ఆయన. రుద్రవీణలో అరిటాకులా బోన్ చేస్తే ఇలా తింటున్నప్పుడు నాదస్వరం ఆయన పడితే ఆయన కళ్ళలోంచి ఇలా చూసే ఒక లుక్ ఉంటుంది చూసారా, చచ్చిపోవచ్చు. ఆరాధనలో లాగ్ గోప మీద కొడితే మన సందీప్ రెడ్డి వంగ గారు దాన్ని, అది చాలా ఫేమస్ అయిపోయింది ఆయన వల్ల. ఆయన ఫోటో స్క్రీన్ షాట్ని దాన్ని ఆయన ఫ్రేమ్ చేసి పెట్టుకోవడం వల్ల. మరి అది ఆ ఎక్స్ప్రెషన్ లాగ్ కొడితే సుహాసిని గారు ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఒకటి నాకు ఇప్పటికీ లైఫ్లో మర్చిపోలేనిది ఒకటి. ఇది మాత్రం చెప్తానండి, ఇది సవాలు లేదు, రాసుకోండి. అలాంటి చిరంజీవి గారు పుట్టడం మన అదృష్టం. అలాంటి చిరంజీవికి నేను ఫ్యాన్ అవ్వడం నా అదృష్టంగా భావిస్తాను. ఒక ఐఏఎస్ చదివినప్పుడు, ఐపీఎస్ చదివినప్పుడు ఒకటి ఎలా ఫీల్ అవుతాడో నేను చిరంజీవి గారు ఫ్యాన్ అనడానికి అలా ఫీల్ అవుతాను ఆ ఒక్క విషయంలో. ఛాలెంజ్ సినిమాలో సాయి కుమార్ గారు కాంపౌండర్ హాస్పిటల్, తల్లి చావు బతుకుల మధ్యలో ఉంటే చిరంజీవి గారు తీసుకొచ్చి పెట్టినప్పుడు బేరాలు ఆడతాడు. తల్లి చావు బతుకుల మధ్యలో ఉండి ఇంత డబ్బు ఇస్తే వస్తాను అంటే, ఇంత డబ్బు ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు అంటాడు. పొద్దుడిస్తానని చెప్తారు చిరంజీవి గారు, ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు, పొద్దుడిస్తానని. పొద్దుడు నువ్వు పారిపోతే అంటాడు. చిరంజీవి గారు ఒక చూపు చూస్తారు ఆయన, ఆవిడ నా తల్లిరా అని చెప్పిన ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. నేను యాక్ట్ చేయగలను, సేమ్ చేయగలను, బట్ నాకు మూడ్లాగా వెళ్ళదలుచుకోలేదు, నాకే కళ్ళనీళ్ళు వచ్చేస్తున్నాయి ఇప్పుడు. లోపల ఒకటి ఉంది, అదే అందుకని ఏమంటున్నానంటే ఆవిడ నా తల్లిరా అని చెప్తాడు, కళ్ళతో చెప్తాడు డైలాగ్. ఇలా చూసి సాయి కుమార్ గారు సాయి కుమార్ గారు ఆ చూపుకి భయపడి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అది రాస్తే చేసే మనిషి ఉండాలండి. అలా ఒక అరుదైన వజ్రం చిరంజీవి గారు. మనం కొన్నిసార్లు కాపాడుకోవట్లేదు ఆయన, అంతే. మనం చేసిన గొప్ప సినిమాలు ఆయన సొంత డబ్బులు పెట్టి నినగాక మొన్న ఆయన ఎంతో అద్భుతంగా సైరా నరసింహారెడ్డి అని చేశారు, నిలబెట్టుకోలేకపోయాం మనం. బట్ అంటే అంత స్థాయి, దానికి ఇవ్వాల్సినంత స్థానం మనం ఇవ్వలేదు కదా, నిజమే కదా. డాడీ రీసెంట్ టైమ్స్లో కూడా ఆయన ఎంతో కష్టపడి చేస్తూనే వచ్చారు. అప్పుడప్పుడు ఒక ఆయనకి అభిరుచి కోసం సినిమా స్థాయి ఓన్లీ ఇందిరా ఠాగూర్లతో నింపేయకూడదు, నాలో ఉన్న కళాత్మకమైన మనిషిని బయట తీశాడు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కోరుకున్నట్టుగా మణిరత్నం గారు, ఇళయరాజా గారు అలాంటి వాళ్ళు చిరంజీవి గారి గురించి మాట్లాడేటప్పుడు చెప్తుంటారు, చాలా మహానటుడు ఆయన, అద్భుతమైన నటుడు ఆయన అని. అవి ఈ పాత్రల వల్ల చిరంజీవి గారు అవడం కారణం అది. అసలు మెగాస్టార్ అవడం అనేది చిరంజీవి గారికి ఏమంత కష్టమైన విషయం కాదు, కాబట్టి అవ్వగలరు. ఆయన నటుడిగా చేసిన దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం రేపటి రోజు మిగిలిన తరాలకు చెప్పాల్సింది చిరంజీవి గారి గురించి దాయి స్టెప్పులు, డ్యాన్సులు ఇవి మాత్రమే కాదు, ఇవి కూడా చెప్పాలి. ఇది మాత్రమే కాదంటున్నాను. కమర్షియల్గానే మాస్గానే చూస్తున్నాం మనం చిరంజీవి గారిని. అది నాకు ఇష్టమే, నేను అలాగే వచ్చాను. బట్ చిరంజీవి గారు 47 రోజులు ఏం చేస్తున్నారు మరి? ఇది కథ కాదు. కమల్ హాసన్ గారు అన్ని చోట్ల హీరో అయితే విలన్ అక్కడ రజనీకాంత్ గారు, ఇక్కడ మనకి చిరంజీవి గారు, బాలచంద్ర గారు డైరెక్షన్. బాలచంద్ర గారు డైరెక్షన్లో రజనీకాంత్ గారు యాక్ట్ చేస్తున్నప్పుడు 6వ డేకి అయిందంట, 7వ డేకి అయిందంట, 8వ డేకి అయిందంట. అలా టేకులు అయిపోయి 14 డేలకు వచ్చేసరికి మానసికంగా చితికిపోయినాడంట. ఎవరు? డైరెక్టర్ గారు కాదు, హీరో గారు. అన్నయ్య చిరంజీవి గారు. నేను పేరు నెమ్మదిగా చెప్దాం అనుకున్నాను, నలిగిపోయినారు. అట ఇది నేను చదివిన దాంట్లో విన్నది. 12, 13 టైటిల్ అయ్యాయి. ఇబ్బంది పడి రజనీకాంత్ గారు ఏదో వచ్చారు, ఆయన పాత్ర చిరంజీవి గారు ఎలా చేస్తున్నారో చూసుకుందాం అని. తమిళ్లో ఆయన చేస్తున్నారు, తెలుగులో చిరంజీవి గారు చేస్తున్నారు. తెలుగులో మనకి ఇది కథ కాదు సినిమా పేరు. ఓకే, ఆ పాట కూడా జూనియర్ కమల్ హాసన్ గారు హీరో, జయసుధ. ఓకే, వస్తారు రజనీకాంత్ గారు అక్కడ ఉంటే షార్ట్ గ్యాప్లో అటు వెళ్ళి గురు ఎంత బాగుంటుందని అది ఊహించుకోవడానికి ఎక్కువ వస్తుంది నాకు. చిరంజీవి గారు వెళ్ళి రజనీకాంత్ గారు, గురు నాకేం అర్థం కావట్లేదు, నువ్వు ఎంత బాగా చేస్తుంటావో నాకు తెమలట్లేదు, ఇక్కడ నేను బాగానే ట్రై చేస్తున్నాను, 8 టేకులు 9 టేకులు 12 టేకులు అయిపోయింది, 13వ 14వ ఆయన నచ్చినట్టు నేను చేయట్లేదా, నాకు రావట్లేదు, తెలియట్లేదు అన్నాడు. 24 టేకులు ఇక్కడ
రజనీకాంత్ గారు నువ్వే బెటర్ నాకంటే మహానటుడు నువ్వు, నిన్ను చూసి నేను యాక్టింగ్ నేర్చుకుందామని వచ్చాను ఇక్కడికి. ఆయన ఫోన్ చేసి చెప్పాడు రారా చిరంజీవిని చూసి నేర్చుకో, కనీసం నీకు డైలాగ్ చెప్పడం రావట్లేదు అంటే వచ్చారంట రజనీకాంత్ గారు సెట్ కి. దట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి. ఆయన భయపడుతున్నారు అంటే పని పట్ల ఆయనకున్న నిబద్ధత, భయం, బాధ్యత. 12-13 టేకులు మనకి పాపం పుణ్యం మనకు తెలియదు, బట్ అది 6 టేకులైనా అని భయపడతారు. ఎందుకంటే నేనేం చేయలేకపోతున్నాను, అది అలా లేకపోతే ఆయన నటుడు అవ్వలేరు కదా. వాళ్ళగా బాధ్యతతో కూడుకున్న నేను కమల్ హాసన్ జీసుత్ గారు నేను చేయలేకపోతున్నానా అనేది ఒకటి ఉండకూడదు కదా. 24 సిగారీలు 24 టేకులు అని ఆయన స్టైల్లో ఒకటి చెప్పి నువ్వు నాకంటే బెటర్ యాక్టర్ బ్రదర్ అని చెప్పిన అట్లా. రజనీకాంత్ గారు ఆ మాట చెప్పా, అది ఒక బుక్ లో చదివా, చాలా ఇంపార్టెంట్. అంటే ఆయన డౌన్ టు ఎర్త్ అనే పదం నిర్వచనం అనుకోవచ్చు. కాకపోతే నేను తర్వాత కూడా పెద్ద స్టార్ అయ్యాక కూడా విన్నాను, ఆల్మోస్ట్ ఇంకా మెగా స్టార్ కన్నా ఇంకా ఎక్కువ అంతగా ఆయన అభిమానించినప్పుడు కూడా ఒక సెట్కి 5 నిమిషాలు లేట్గా వస్తేనే ఆయన ఏదో కంగారు పడిపోయి డైరెక్టర్కి సారీ 5 minutes లేట్ అయిందని చెప్పి ఫీల్ అయిన సిచ్యువేషన్ ఉందంట. నేను మానసికంగా ఎప్పుడు అంత బాధపడలే కానీ చాలా బాధపడ్డాను. ఆచార్య సినిమాలో ఎడిటింగ్లో పోయినప్పుడు నేను ఎప్పుడు చిరంజీవి గారితో సిల్వర్ స్క్రీన్లో యాక్ట్ చేయలే. ఎవరికి తెలియదు నేను అంత పెద్ద ఫ్యాన్. చాలా చేస్తే ఏదేదో బంధం అనుకుంటారు. బంధం నిజమే, అది నా మనసుతోనే. బట్ నేను చిరంజీవి గారితో సిల్వర్ స్క్రీన్ మీద చేయలేకపోయాను. ఆయన అన్నారు కానీ ఎందుకో అవ్వలేదు. అది నేను పదే గుర్తు చేసే, ఆయన గుర్తు చేయడం ఎందుకు రాలేదా ఛాన్స్? రాలేదు, దానికి ఏమో కారణం నాకు అంటే ఎక్కడ ప్రయత్న లోపమా లేకపోతే నన్ను చూసి మీరు ప్రయత్న లోపం అనొచ్చా? అంటే చుట్టుకుంటుంది మీకు మీడియా మొత్తానికి. నో అంటే నేను ఈ భూమి మీద బ్రతుకున్నానంటే కారణం ఒకటి నా తల్లిదండ్రులు, అతిగా చెప్పను కానీ తల్లిదండ్రులు, రెండో చిరంజీవి గారు. నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇందాక అన్నారు మీరు 34 years లేకపోతే ఇన్ని ఇయర్స్ లో నాకు మొత్తం ఇంకా ఆయనే అన్నట్టు. నాకు 34 ఏళ్ళండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నాకు ఊహ తెలిసిన 4-5 ఏళ్ళు తీసేద్దాం. అదే నాకు 5 ఏట 6 ఏట వచ్చినప్పటి నుంచి నాకు చిరంజీవి తెలుసు. చిత్రలహరిలో ఆయన పాట రావడం, చలిగాలి కొట్టింది అనగానే అట్లా ఉండేది, అలా ఉండేది మరి. అది కదా అన్నాయంటే. సో అదే అంత ఇది ఉన్నప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్ ఏదో ఒక రూట్ ఎత్తుక్కొని మనం అలా వెతికేగా కౌన్ బనే కరోడ్పతి చిరంజీవి గారు ముందు అసలు వాటే. అసలు ఆయన చిరంజీవి గారు కూడా అసలు నేను చూస్తున్నా ఆయన మీరు చేస్తుంటే అసలు ఆయన ఎట్లా చూస్తున్నారంటే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యి చూస్తున్నారు. నేను కూడా తరులి చాలా ఎంజాయ్ చేశాను ఆ ఎపిసోడ్ని. నేను కూడా అనుకున్నా అసలు ఎట్లా మక్కి ఎలా దించారు అని. అంటే ఎంత కష్టపడి ఉంటారు మీరు దానికి. నేను చిరంజీవి గారిని మిమిక్రీ ఎప్పుడు చేయను, అది మిమిక్రీ కాదు, ఇమిటేషన్ కూడా చేయను. నేను జస్ట్ నేను ఆయన్ని చూపిస్తాను, నేను బిహేవ్ చేస్తాను ఆయనలాగే. నేను అనుకున్నప్పుడు నేను ఆయనలా బిహేవ్ చేయగలను, ఆయనే అయిపోతాను. ఇది గర్వమో పొగరో కాదు, భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం. నాకు అలా రజనీకాంత్ గారిని చిరంజీవి గారిని ఇద్దరినే నేను చేయగలను అంతే. అది నేను చిరంజీవి గారిని ఒకటే అనుకున్నా, నేను అమ్మా నాన్నలను వదిలి, నా సొంత ఊరు వదిలి, నా చదువును పక్కన పెట్టి అన్నిటిని వదులుకుని ఈ భూమి మీద నాకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉందంటే అది నువ్వు సినిమాలోకి వచ్చావు కాబట్టి నేను వచ్చాను అంతే. నాకు సినిమా కూడా ఆయన తెలీదు. సినిమాలో చిరంజీవి గారిని చూసి సినిమాల్లోకి రావాలి. ఆయన అంత గొప్పడయ్యాడు, కనీసం అందరూ మనం పావలా సాధించలేమా అనేది ఒక నమ్మకంతో వచ్చాం. అయిపోయాను. ఈరోజు నేను కొనుక్కున్న కారు, నేను ఇల్లు, మా అమ్మ నాన్న బాగున్నారు, నాకు సెలబ్రిటీ ఇమేజ్ చిరంజీవి గారిని ఇష్టపడడం వల్ల జరిగింది. ఇలా కొన్ని కోట్ల మంది వచ్చారు చిరంజీవి గారితో. ఇక్కడున్న కెమెరామెన్ ఫోకస్ చిరంజీవి గారికి ఏదో రోజు పెట్టలేమా, చిరంజీవి గారికి ఏదో రోజు బ్లాక్ పెట్టలేమా, ఒక లైట్ చిరంజీవి గారికి పెట్టలేమని ప్రొడక్షన్ వాడు పొద్దుడు ఆడి భార్యతో చెప్పి ఇవ్వాలని ఆయనకు ధర్మకోలు పెట్టాను, ఇక్కడి నుంచి ఇలా షార్ట్ పెడుతుంటే లైట్ ఇలా వేస్తుంటే చిరంజీవి గారు నాకు చూసి నవ్వారు. ఇలా ఆడేదో చెప్పుకుంటు మేకప్ మ్యాన్, నేను ఆయనకి మేకప్ చేశాను, అలా ఏదో ఉండదు. నేను 2 కుర్చీలు వేసాను అనుకుంటాడు ప్రొడక్షన్ వాడు. ఆయన దేవుడు అతను, అలాగే మన ఆయన అంతే. అది దానికి నేను వర్ణించలేని ప్రేమ చిరంజీవి గారు అనేది. చిరంజీవి గారు అనేది ఇప్పుడు ఎంతో మంది స్టార్స్ అంటే లైక్ మీలాగా వచ్చిన వాళ్ళని అభిమానిగా మీరుండబట్టే మాకు సినిమా అంటే ఇష్టము, ప్యాషన్ అనేది వచ్చింది. మీరుండబట్టే నేను కూడా ఈ రంగంలోకి అడుగు పెట్టాను అనుకునే వాళ్ళు చాలా మంది హీరోలు అయ్యారు, డైరెక్టర్లు అయ్యారు. సందీప్ రెడ్డి వంగ గారు చాలదు. ఆయన నాకు ఒక తృప్తి ఏంటంటే మీరు చెప్పిన సందర్భంగా నాకు సందీప్ రెడ్డి వంగ గారు ఆ మూల నుంచి ఈ మూలకు వాయిస్ మెసేజ్ పంపించారు. మీలేవర్ కోటీశ్వరుడు అయినప్పుడు. అప్పుడు ఆయన అర్జున్ రెడ్డి కూడా చేయలే, అర్జున్ రెడ్డి అనుకుంటున్నారు అనుకుంటా. ఆయన ఎంత సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ సందీప్ రెడ్డి వంగ గారు. ఆయన స్థాయికి నాలాంటి వాడికి అంత మెసేజ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏమని పెట్టారు? మన యానిమల్ డైరెక్టర్ అదే అర్జున్ రెడ్డి. అవునవును అదే వాడు మ్యాన్, ఏం చేసావు, థండర్ పెర్ఫార్మర్ బ్రదర్, నువ్వు థండర్ పెర్ఫార్మర్. అంటే ఆయన చిరంజీవి గారికి నాలాగే ఫ్యాన్ కదా. నేను ఎప్పుడు కూడా ఎవరైనా నాకంటే పెద్ద ఫ్యాన్ అంటే చచ్చిన ఒప్పుకోను. చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోను, నేనే పెద్ద ఫ్యాన్ అనుకుంటా. అంటే ఎవరికల్లా అలా అనుకుంటారు, అది గొప్పతనం. ఇప్పుడు శివుడికి నేను గొప్ప భక్తుడిని అనుకుంటాడు కదా ప్రతి ఒక్కడు, కన్నప్ప అలాగే అనుకుంటాడు. నేను శివుడిని అంతే ప్రేమించాను. మనం భారతదేశం మీద భారతీయుడికి ఎంత ప్రేమ ఉంటుందో చిరంజీవి గారిని ప్రేమించాను, చిరంజీవి గారు నేనే గొప్ప అనుకుంటాడు.
ఆమె ఇండియన్ లాగా ఆమె మెగా ఫ్యాన్, దట్స్ ఇట్. ఇంట్లో ఎప్పుడు మీకేమి ఐ మీన్ ఏంటి అంటే ఎందుకు ఇంత పిచ్చి, చదువుకోకుండా కెరీర్ మీద ఫోకస్ చేయకుండా అని ఏమనలేదా? నేను చిరంజీవి గారిని ఇష్టపడకపోతే చెప్పుతో కొడతారు నన్ను ఇంట్లో, వాళ్ళు అంతకన్నా పెద్ద వాళ్ళు ఫ్యాన్సా? నాకన్నా పెద్ద ఫ్యాన్స్. ఓ ఇంకేం మా కావాలి? అమ్మగారు కేవలం చంటబ్బాయి సినిమా 3వ సారి చూస్తున్నప్పుడు పెనుగొండ మినర్వా థియేటర్లో ఆ నవ్వి 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 ఆవిడ 9 నెలల కడుపుతో నొప్పులతో ఉన్నప్పుడు నేను పుట్టా. ఓ సూపర్. అయితే చంటబ్బాయి సినిమా వల్ల నేను పుట్టా. ఓకే, మా అమ్మగారు అసలు ఇది చాలా బాగుంది. అంటే మీరు చిరంజీవి చెంటపై కూడా సినిమా చూస్తుంటే థియేటర్ లో పుట్టే ఇంక అయిపోయారు అక్కడే. ఇంకా చిరంజీవి గారు ఇంటికి పిలిచి ఆ. మా అమ్మగారికి నాకు కాఫీ సర్వ్ చేశారు చిరంజీవి గారు. ఓ ఇలాంటి నైస్. కాఫీ ఆయన ఇచ్చారు. అది ఏ జన్మలో భిక్ష, అది ఆయన స్థాయి ఎక్కడ, మా బతుకులు ఎక్కడ. అంటే అదేదో అది ఏమో, అంటే అంత సాధించిన వ్యక్తి అలా ఉండడం అనేది ఆయనకే సాధ్యపడిందేమో, అంత మన వల్ల ఎవరు కాదండి. వెళ్ళినా కూడా అంటే ఆయన కలవడానికి లక్షలాది మంది అభిమానులు మీలాగా, అంటే మీకంటూ ఒక యాక్సెస్ అమ్మగారికి- ఉంటుంది ఆయన్ని దగ్గరికి వెళ్ళి చూడడానికి. బట్ లక్షలాది మంది అభిమానులు ఎక్కడెక్కడి నుంచి వచ్చినా కూడా ఆప్యాయంగా వాళ్ళ ఊరు పేరుతో సహా పిలిచి బాగున్నావా, ఫ్యామిలీ ఎలా ఉంది, అంత బాగా రిసీవ్ ఆయన చేసుకుంటారు. ఆయన ప్రేమ అజరామరం. అంటే ఆయన కూర్చోబెట్టి మాట్లాడే విధానాన్ని తెలిస్తే కన్నీళ్ళు వచ్చేస్తాయి మనకి. నేను ఎప్పుడు రవి రావయ్యా దా, ఎలా ఉన్నావు, చైర్ వేసి కూర్చోబెట్టి కాఫీ తాగుతావు, కాఫీ 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 చెప్పి కూర్చోబెట్టి మాట్లాడి షార్ట్లో మళ్ళీ అలా ఇలా వచ్చినప్పుడు ఇంకేంటి షామ్మలా ఉంది ఊర్లో మార్టారు. ఆయన నోట్లోంచి నా ఊరి పేరు వస్తే షివర్ వచ్చేస్తుంటుంది నాకు. ఊరి పేరు మార్టారా, కసిపు నాయుడు వెళ్తాను. ఆయన అలా ఎలాగైనా గాల్లోకి వెళ్ళి ఈయన మాట్లాడు కొండవిడి దొంగ, కోదంసింహం, గరణ మొగుడు, ఈ ఆరాధన, జ్వాల, చాణక్య శబ్దం, ఈ హీరో నాతో మాడుతుంది, ఇది నిజమా అనే అనిపిస్తుంది ఎప్పటికప్పుడు. అంటే ఒక ట్రామా, ఒక దాని ఏమంటారు ట్రాన్స్, ఒక లిటరలీ ఐ వాజ్ షాక్డ్ సో మెనీ టైమ్స్ ఇన్ చిరంజీవి సార్ హౌస్ అండ్ చిరంజీవి సార్ సెట్స్. ఎక్కడికి వెళ్ళినా నేను అంతే ఎగ్జైట్ అవుతుంటాను, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అంతే ఎగ్జైట్ అవుతాను. కాఫీ సర్వ్ చేసి మా అమ్మగారికి చేరబెట్టి, మా అమ్మగారితో పాటు ఒకరు వస్తే ఆవిడ ఎక్కడ ఫీల్ అవుతారని మా అమ్మగారిని సాయానికి వచ్చిన ఆవిడకి కూడా చేరబెట్టి ఆయన పంపించి అందరికీ టీ అండ్ స్నాక్స్ బిస్కెట్స్ ఇస్తూ. ఆ రోజు రామ్ చరణ్ గారు పుట్టినరోజు. ఓకే, అటుపక్క పవన్ కళ్యాణ్ గారు, అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు అక్కడ, అటుపక్క ఇక్కడ చిరంజీవి గారు మాతో ఉన్నారు. ఓ ఇదంతా చెప్తే నేను చెప్పాను కదా చంటబ్బాయి టైంలో ఇలా అని. ఎప్పుడు నేను ఎవరితో ఈ విషయం చెప్పాల. ఇదేదో చెప్తే చప్పట్లు కొడతారని అది నాకు అవసరం ఉంది. నేను అలా పుట్టాను, నా ప్రేమ అది. నేను పెనుగొండలో పుట్టాను, చిరంజీవి గారు కూడా పెనుగొండలో పుట్టారు. అంటే పుట్టినంత మాత్రం మనం జరిగిందంటే ఒక తృప్తి, ఆనందం. నాకు చిరంజీవి గారు చెప్పిన తర్వాత తెలియదు. నేను మొగలతో అనుకున్నా. అందరూ ఏమనుకుంటారు చిరంజీవి కాదు, పెనుగొండలో పుట్టారు ఆయన. వెస్ట్ గోదావరి పెనుగొండలో అయి ఉండొచ్చు, వాళ్ళ అమ్మగారు వాళ్ళ వైపు అనుకుంటా. అక్కడ ఊరి పేరుతో సహా ఆయన అక్కడ ఉన్న రావి చెట్టు, అక్కడ ఉన్న అరుగు గురించి చెప్పారు చిరంజీవి గారు నాతో. నేను అక్కడే పుట్టాను రా, నేను అక్కడే పుట్టాను అని చిరంజీవి గారు చెప్పాక తెలుసు నాకు. ఆయన ఇంటికి వెళ్తున్నప్పుడు మాటల మధ్యలో పెనుగొండ, నేను అక్కడే పుట్టానమ్మా అని చెప్పానంటే ఆయన అప్పుడు నిరూపించి ఇలా పలానా ఊరు, పలానా ఆ ఊరిలో పలానా వ్యక్తి ఉంటారని చెప్తే, ఎప్పటి పెనుగొండ, ఆయన ఎప్పుడు పుట్టాడు, ఆయన అక్కడి నుంచి ఎప్పుడు మొగలతో వెళ్ళిపోయారు, అక్కడి నుంచి ఎప్పుడు చెన్నై ఇండస్ట్రీకి వెళ్ళారు. ఈ 50 ఏళ్ళు 60 ఏళ్ళ జీవితాల్లో ఆయనకి ఆ ఊరి పేరులో ఉన్న అతను తెస్తే చచ్చిపోతాడు అతను. నేను వెళ్ళి చెప్తే పెనుగొండలో నీ పేరు చెప్పాడని, కుటుంబంలో ఎవరికి చెప్పినా. అంత గొప్ప ఆయన చాలా పవర్ ఆయనకి. ఒకసారి చూసారంటే 30 ఏళ్ళ 40 ఏళ్ళ క్రితం విషయాలు ఆ ఇంటి పేరుతో సహా చెప్తారు. మా అమ్మగారికి ఏదో చిన్న హెల్త్ ఇష్యూ అని తెలిస్తే ఆయన తీసుకున్న కన్సర్న్ మనం ఫోన్ చేశారు. జస్ట్ ఒక 6 months అయినట్టుంది, 6 months బ్యాక్ అనుకుంటా, 5 months బ్యాక్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి మాట్లాడి ఇలా అంటే నేను చూసుకుంటానని. అంటే నువ్వు నా మాట విను, ఒకసారి అమ్మకి ఫోన్ ఇవ్వంటే మా అమ్మగారికి ఫోన్ ఇస్తే మా అమ్మగారు వంట చేసుకుంటాను కంగరకంగా తెలిసి ఇలా ఫోన్ తీసుకున్నా. బాబు అన్న చెప్పండి అని చెప్పాను. మా అమ్మగారికి అన్నయ్య నాన్న ఉంటుంది, మా అమ్మగారికి బాబు చెప్పండి సార్, చెప్పండి సార్ అంటే, సార్ ఏంటమ్మా నేను ఇంటి పెద్ద కొడుకు, నేను వాళ్ళ మాడుతావా ఆయన చిరంజీవి గారు. నేను రోడ్డు మీదకి వెళ్ళిపోయి నేను ఊర్లో ఉన్నా. నేను కూడా ఇలా మా ఊరు చుట్టుపక్కల అలా చూస్తున్నాను రోడ్డు. నేను లోపల చిరంజీవి గారితో మా అమ్మగారు మాడుతున్నారా, నేను సముద్రం దాటడానికి భయపడుతున్నాను, సముద్రం నాకు సపోర్ట్ చేస్తుందా, ఇలాంటి ఒక పెచ్చార్థం అనమాట. బట్ నేను ఈ రోజు కూడా అన్న దగ్గరికి వెళ్ళాను, నేను మీతో ఇలా చేయాలనుకుంటున్నాను, నాకు ఈ అవకాశం ఎప్పుడు అడగలేదు ఇంతవరకు. అంటే కలుస్తాను, అంటే నాకు ఎప్పుడైనా సరే మనకు ఒక గౌరవం ఇచ్చినప్పుడు దాన్ని పదిలంగా కాపాడుకోవాలి. అంతేగాని మనం ఒక స్టెప్ తీసుకుని దాన్ని అవకాశంగా మార్చుకోవాలనుకోవడం చాలా తప్పు. ప్రేమను అవకాశంగా మార్చుకోవాలనుకోకూడదు. అందుకని మీరు ఇందాక అడిగారు కదా, మీరు ఎందుకు చిరంజీవి గారు మరి మీకు మాట కూడా ఇచ్చారు కదంటే, ఆయనకున్న టెన్షన్ ఆయన కదా, ఏదో రోజు గుర్తొచ్చి మళ్ళీ ఆయన పిలుస్తారని ఒక విశ్వాసం అంతే నాకు. ఆయన మా ఇంట్లో కూడా చెప్పారు, అమ్మతో కూడా అన్నారు, చిన్న విషయం అమ్మ, కలిసి చేయాలి, మేము చేస్తాం ఇద్దరం అని. కలిసి చేయాలని ఆయన అసలు ఆయనకుంది అది మైండ్లో. ఎట్లా ఆయన మీలెవర్ కోటేశ్వరులో క్లైమాక్స్లో చెప్పారు కదా, మీరు చూసిన
వచ్చినప్పుడే మీరు వినుంటారు కదా, అవునవును. నువ్వు కాదు మిస్ అయింది, నీలాంటి టాలెంటెడ్ యాక్టర్ని మేము మిస్ అయ్యాం, నువ్వు ఫీల్ అయ్యావేమో అప్పుడు రాకపోవడానికి నీకు 5 నెంబర్ 150లో ఎదరెదరు నువ్వు మనం పని చేస్తున్నాం కలిసి అని చెప్పారు. ఆ తర్వాత నేను 4 సార్లు కలిసి అన్నయ్యని మెటీరియలైజ్డ్ అవ్వడంలో ఎక్కడో లోపం జరిగింది. నేను సిన్సియర్గా ట్రై చేసి ఆచార్య వెనకాల నుంచి నిజంగా నేను సంపాదించుకున్నాను అవకాశం, వచ్చింది అది. అన్నయ్య గారు బాగానే కుదిరిందిగా వచ్చావు కదా కలిసి పని చేస్తాను సరదాగా అని చెప్పి ఆయన ఇంకా మోర్ దగ్గరికి తీసుకుని పని చేసాం. ఎడిటింగ్లో కాజల్ గారిని తీశారు, నేను పోయాను, సినిమాలోనే లేను. నేను చిరంజీవి గారు ఇద్దరం కలిసి, నేను మీకు వర్కింగ్ స్టిల్స్ కూడా చూపిస్తాను. అన్నయ్య నేనే 70mm స్క్రీన్లో ఇద్దరమే ఉంటాం, ఇద్దరం ఫేస్ టు ఫేస్ డైలాగ్స్. చిరంజీవి అంతకన్నా మంచిది ఏమైనా రాసి పెట్టుందేమో. ఏమో, థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్, ప్లీజ్ థ్యాంక్ యూ. మేబీ అదే నమ్మాను నేను కూడా. ఆ సౌండ్ కంటే ఆచార్య దేవుడు అందుకే మార్చలేము, ఆయన అదే అంటారు. దీనికోసమే ఆ రోజు అలా అయిందేమో అనుకోవచ్చు. నేను పొరపాటున ఆయనతో ఈ విషయం చెప్తాను, అన్నయ్య చేసిందేమో అలా పోయింది, ఇంకోటి అది పోవడం మనం మంచికి రా, ఇంకోటి ఏదో ఉంటుంది, అంతే ఇదే అంటారా, ఇంకా బోల్డ్ సినిమాలు చేస్తాం మనం అంటే ఆయన అలా అంతే. ఆయన ఏమండి చిరంజీవి గారు ఎక్కడ దూరంగా చూడం మనం. ఇప్పుడు ఒక అనిల్ అంబానీ పేరు లేకపోతే ఒక ఇంకో పేరు నరేంద్ర మోడీ పొలిటీషియన్ ఇలా అనుకుంటాం కదా. సినిమాల పేర్లు అమితాబ్ బచ్చన్ గారి పేరు ఏం చెప్పినా వాళ్ళకి స్టార్స్ వాళ్ళు అక్కడ ఉంటారనుకుంటాం కదా. బట్ చిరంజీవి గారి పేరు చెప్పడం ఇక్కడ చూపించుకుంటాం మనం, ఇక్కడ ఉన్నారనుకుంటాం. ఎందుకంటే ఆయన ఇంట్లో అన్నయ్య, ఒక అన్నయ్య. మరి ఫస్ట్ ఆయన కలిసి ఛాన్స్ ఎలా పట్టుకున్నారు? నాకు చాలా సందర్భాల్లో చిరంజీవి గారు కూడా తెలియని విషయం వాళ్ళు బయట పెట్టేదండి. ఫస్ట్ టైం జీవితంలో రవిరాజా బెన్సిట్ గారు అని గొప్ప డైరెక్టర్, ఆయన సీనియర్ డైరెక్టర్. ఆయన అబ్బాయి గారి పెళ్లి, పెద్ద కొడుకు పెళ్లి, చిరంజీవి గారు కారు దిగుతున్నారు. ఫస్ట్ టైం చిరంజీవి గారిని చూడడం నా జీవితంలో, అంతే అలా ఉండిపోయాను. కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఒక మనిషి లోపల నుంచి బబుల్లాగా వెళ్ళిపోతున్నాడు. ఇలా అన్న అలాగి నేను వెళ్ళకూడదురా, కొడతారా సెక్యూరిటీ, కుక్కను కొట్టినాడు కొడతారు, నువ్వు ఎవరు అప్పటికి నేను ఎవరో రవి అనేవాడు ఎవడో ఒక గొట్టం. అప్పటికి మనం ఇప్పుడు ఏదో అద్భుతం చేస్తామని కాదు, బట్ ఇప్పుడు కొంత కెరీర్ అప్పటికి స్టార్ట్ అయిందా? ఏం లేదు. ఒక సినిమా, ఒకే ఫస్ట్ సినిమా ఒక విచిత్రం అని సినిమా చేశాను. దాసనారాయణ గారు ప్రొడ్యూసరు, తేజ గారు డైరెక్టర్, రవిరాజ పెన్శెట్టి గారు రెండో అబ్బాయి హీరో ఆది, ఇప్పుడు ఆయన ద గ్రేట్ విలన్ పెన్శెట్టి గారు. ఆయన పెళ్లికి పిలిచారు నన్ను, రవి అని. ఫస్ట్ సినిమాలోనే చేసినప్పుడు ఆయనతో చిన్న స్నేహంతో ఆప్యాయంగా పిలిచారు. వెళ్ళా, ఆ మూల నుంచి ఉన్నా చిరంజీవి గారు వస్తారని వెళ్ళా పెళ్ళికి. అసలు రవిరాజ పెన్శెట్టి గారు చిరంజీవి గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా. అట్లా దిగుతుంటే చిన్న అన్నయ్య దిగుతుంటే అలా చూస్తున్నాను. నన్ను మొత్తం పెళ్లిలో ఉన్న ఫ్రెండ్స్ అంతా చూస్తున్నారు, ఎందుకంటే నేను వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసేస్తాడు ఇప్పుడు వీడు అంటే. చిరంజీవి గారు అక్కడ ఉన్నారంటే రవి అక్కడ అని ఎత్తుక్కునేంత ప్రేమ అందరికీ తెలుసు. నేను అసలు చిరంజీవి గారి పాట వచ్చిన ఇంట్లోనే నన్ను చూస్తారు అందరూ, అటు చూడు అలా మురిసిపోతున్నాడు ఆయన. అట్లా నేనేమో వీళ్ళందరూ చూస్తున్నారని నేను దొంగ లైక్ నాకు ఒక ఐశ్వర్య, సుస్మిత సేన, శ్రీదేవులు ఇలా సంబంధం. చిరంజీవి గారు అంటే అది హార్మోన్స్ బలహీనం అనుకోవడం కూడా అదంతా కూడా కాదు. నువ్వు ఏదైనా అనుకో, నాకు శివుడు వెళ్తున్నట్టు ఉంటుంది. నాకు భగవత్ స్వరూపం చిరంజీవి గారు. ఎందుకంటే మరి నేను అన్నం తింటున్నాను ఆయనకి తెలియకుండా, ఆయన వల్లే, ఆయన ఇన్స్పిరేషన్ అనే పదం వల్ల చాలామంది భోజనం చేస్తున్నారు. ఈవెన్ సందీప్ రెడ్డి గారు కూడా అలాగే అనుకోవచ్చు మీరు, అంతే కదా. బికాస్ ఆఫ్ సినిమా అంటే ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. రామ్ గోపాల్ వర్మ గారే అంతా, ఆయనే చెప్పాడు, ఆయన కూడా ఆయన ఇన్స్పైర్ వచ్చిన వాడే. అక్కడి నుంచి మొదలు పెట్టుకుని పోతే హరీష్ శంకర్ గారని, బాబీ గారని, ఇంకా మనం చెప్పుకుంటూ పోతే తెమలది ఇది గోపిచంద్ మల్లేని గారు. ఇప్పుడున్న యంగ్స్టర్స్ ప్రతి డైరెక్టర్, అది లిరిసిస్ట్ అవ్వచ్చు, మేకప్ మ్యాన్ అవ్వచ్చు, కెమెరామెన్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఆయనతో తీయాలి, ఆయనతో చేయాలి, ఆయన పక్కన నుంచి అవ్వాలి, ఆయన గాలి పీల్చిన చోటు మనం గాలి పీల్చాలి, ఇలాంటివన్నీ అంతే కదా. మరి ఇంకా అలాంటప్పుడు నేనెంత అలా పెళ్ళిలో అలా ఆగిపోయాను, వెళ్ళట్లా. నా బాధ ఏంటంటే అందరూ ఫోటో దిగినట్టు దిగకూడదు. నేను నా తల్లిదండ్రులను కాదనుకుని నడవలేని పరిస్థితిలో ఉన్న మా అమ్మని, నా వెరీ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కష్టం నుంచి వచ్చింది నేను, ఒక పల్లెటూరు గ్రామం నుంచి వచ్చేసి అవునమ్మా నువ్వు నా ఫ్యానా, ఒక ఫోటో దిగుదాం అని చెప్పి కలుద్దాం అమ్మ బాయ్. ఇది కాదు. చిరంజీవి గారికి నేను లైఫ్ టైం గుర్తుండిపోవాలి, కలిస్తే అలాగే కలవాలి. వీడు నా ఎవరు, ఇతను నా ఫ్యానా, అరే ఇంత టాలెంట్ అని అనిపించుకోవాలి. నేను దురాశ కాదు కదా. ఇప్పుడు సందీప్ రెడ్డి గారిని చూస్తే చిరంజీవి గారు అయినప్పుడు ఉత్తర రవిలా కలవకూడదు, జోషిరావు అవ్వాలని అప్పుడే డిసైడ్ అయ్యా. బట్ అప్పటికి జోష్ అనే పేరు వస్తుందని నాకు తెలియదు, సమేదో వస్తుందని నమ్మా. అలా కలవాలనుకున్నప్పుడే మీరు ఎవరు కూడా స్టూడియో దొరికింది. ఈ మధ్యలో చాలా జరిగాయి. సంతోషం బెస్ట్ యాక్టర్గా 2014 గుండె జరగాలని అవార్డు తీసుకుంటున్నప్పుడు, మలేషియాలో సైమా ఇంటర్నేషనల్ అవార్డు గుండె జరగాలని బెస్ట్ యాక్టర్గా ఉన్నప్పుడు, ఇట్లాంటి అన్నయ్య గెస్ట్. బట్ అన్నయ్య గారి చేతుల మీద అవార్డు తీసుకుంటానని నేను గొడవ. నాకేమో కరెక్ట్గా అన్నయ్య గారు వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు నా పేరు అనౌన్స్ చేయడం ఇలాంటివి జరిగేవి. నాకేమో ఏడుపు వచ్చింది. అవార్డు అసలు నాకు అవార్డు హీనం. చిరంజీవి గారితో తీసుకోవాలి, సంకలం నుంచి వస్తేనే తీర్థం అన్నట్టు, నాకు చిరంజీవి గారి చేతుల నుంచి వస్తేనే అది అవార్డు, అది నేషనల్ అవార్డుతో సమానం. నాకు అది నాకు దొరకలే, ఆ ఛాన్స్ రాలే.
బట్ అవార్డు ఇచ్చారు, సర్లే ఇచ్చారు, తీసుకొని ఇంట్లో పడేసి దాన్ని మళ్ళీ ఇది అంటే అది అగౌరవం కాదు. మీకు అందులో నా ప్రేమ అర్థమైతే అర్థమైంది. అవార్డు మీద నాకు ఆయన చేతుల మీదుగా తీసుకోవాలని ఆశది. నేను ఆ సినిమాలు చేశానంటే కారణం ఆయన ఇన్స్పిరేషన్ అంటున్నాను. ఓకే, అసలు వచ్చిందే ఆయన అంతే, ఇదితో కదా. నాకు వేరే ఏం లేదండి. నాకు కోట్లు సంపాదించాలి, లక్షలు సంపాదించాలి, డబ్బులు దాచుకోవాలి, ఇవేం లేదు. చిరంజీవి గారు వీడు నా ఫ్యాన్ రా, భలే యాక్టర్ రా అని అనిపించుకుని చచ్చిపోవాలి, ఇంతే, ఇంతకుమించి ఏం లేదు. దట్స్ ఇట్, ఇట్స్ ఎనఫ్, అయిపోయింది. ఇంటర్వ్యూ కూడా అయిపోయినట్టు ఆ రకంగా అయితే అంతే. సో అలా మీలో ఎవరు కొడిస్తాడు. నేను ట్రై చేసి నాకు కాల్ వచ్చింది మా నుంచి, మా టీవీ ఛానల్ నుంచి. అక్కడ రవికాంత్ గారు చాలా మంచి. అసలు ఎలా అనిపించింది అంటే ఆయన కూర్చున్నారు పక్క, ఆయన ముందు మీరు యాక్ట్ చేస్తుంటే ఏమైనా భయపడడం కానీ అట్లా ఏమైనా జరిగిందా? అంటే అలా నేను అదే అంటున్నాను కదా, చిరంజీవి గారిని ఫ్యాన్ రా ఫోటో దిగాని పంపించేసేలా ఉండకూడదు. ఈ నా కొడుకు నా ఫ్యాన్ ఇలా యాక్ట్ చేస్తున్నాడు ఏంటి రాయుడు, ఇదేంటిడు, అరే ఇంత టాలెంటెడ్ అని అనుకోవాలి. ఆయన నిద్రపోకూడదు ఆ రోజు. అంటే నేను ఇంత కష్టపడ్డాను, నా అవన్నీ ఇంత చేశాడా, వాళ్ళు ఎవరైనా చేయగలరా అలాగా అని అనిపించుకునేంత కష్టపడాలని నేను దానికోసం 4 నెలలు కష్టపడి ది 5 Faces of మెగాస్టార్ అని ఒక థీమ్ రాసి, ఒక పంచముఖ ఆంజనేయ స్వామి, ఆయనకి ఇష్టం ఆంజనేయ స్వామి, నాకు కూడా ఇష్టం కాబట్టి ఆ పంచముఖ ఆంజనేయ స్వామి నుంచి ఆ 5 Facesని తీసుకుని పునాదిరాలు, ప్రాణం ఖరీదు, చెంటబ్బాయి, జగదేక విడుదల సుందరి, ఆపద్ బాంధవుడు, ఠాగూర్, లాస్ట్లో అన్నయ్య ట్రైలర్ అప్పుడే రిలీజ్ అయింది, ఖైదీ నెంబర్ 150 అప్పుడే కౌన్మని కదా. ఆ ట్రైలర్ కూడా చేసేసి, ఆ ట్రైలర్లో ఉన్న డైలాగ్ కూడా యాక్ట్ చేసి, అదొక ట్రిబ్యూట్, ద గ్రేట్ ట్రిబ్యూట్. అంటే అంతమంది బిగ్ స్టార్స్, ఆఖరి జూనియర్ ఎన్టీఆర్ అందరూ మెచ్చుకుని, నాకు ప్రతి స్టార్ నన్ను మెచ్చుకుని అంత అభిమానించారంటే ఈ రోజున తమిళ్లో కూడా ఒక చిన్న గౌరవం ఉందంటే బికాస్ ఆఫ్ నేను చేసిన అది నేను చాలా హోంవర్క్ చేశాను దానికోసం. ఓకే, లైఫ్లో ఇప్పటి వరకు ది బెస్ట్ మూమెంట్ ఆయనతో అసలు మర్చిపోలేను నేను లైఫ్ లో అని ఏ మూమెంట్ అయినా మీలో ఎవరు కొడిస్తాడు, కౌన్ బనేకర్ అదేనా, అది అంతకు మించిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అలా ఆయనకి అంత సౌభాగ్యం దొరకదేమో. ఎందుకంటే చిరంజీవి గారు నిలబెట్టి ఆయన అలా నుంచుని నా యాక్టింగ్ చూస్తున్నారు, అది ఎవరికి జరుగుతుంది భూమి? నేను అసలు క్లోజ్లు అసలు ఆయన ఎంత బాగా ఇది చూస్తున్నారు చిరంజీవి గారు, నన్నే చూస్తున్నారు చిరంజీవి గారు, మిమ్మల్ని. నేను పొరపాటున అక్కడ ఉన్నది చిరంజీవి గారు అనుకుని ఆయనకి ఐ కాంటాక్ట్ ఇచ్చానే చచ్చిపోతాను. అందుకని నేనే చిరంజీవి అనుకుని ఫీల్ అయ్యి నేను కెమెరా వంక చూసి యాక్ట్ చేస్తున్నాను. నేను చిరంజీవి గారికి ఐ కాంటాక్ట్ ఇచ్చానంటే ఫిట్స్ వచ్చేస్తుంది, నాకు కళ్ళు తిరిగి పడిపోతాను. అది మర్చిపోవాలి. పైగా బాగానే చేశాడులే, గుడ్ అనుకుంటా, అదేం కాదు, ఇది అదాల తేవాలి, ఇది ఏం చేశాడు అనుకోవాలి అని అనుకోవాలని కూడా కాదు, కష్టపడదాం. ఆయన సినిమాకి వచ్చినప్పుడు ఎంత కష్టపడ్డారో, ఆ పాత్రలు ఎంత కష్టపడి చేశాను, అంతే హోంవర్క్ చేశాను నేను కూడా, అలాగే చేశాను. చిరంజీవి గారు అమ్మాయి గారు సుస్మిత గారికి నేనంటే ఎంత గౌరవం, ఎంత ఇష్టమో. ఆ రోజు కూడా ఆవిడే కాస్ట్యూమ్ డిజైనర్ అన్నిటికీ కదా, అన్నయ్యకి పర్సనల్ కాస్ట్యూమ్స్ 150 మూవీకి, ఈవెన్ కౌన్ బనేకర్ కూడా వారే. ఓకే, ఆ సూట్ అన్నయ్యకి అలా తీసి ఆ మేడం సుస్మిత గారు అలా పెట్టి డాడీ హ్యాపీగా. చిరంజీవి గారు మీకు ఏమనిపిస్తుంది లోపల? అయ్యో ఏడుపు వచ్చేస్తుంది. ఏడిస్తే అన్నయ్య గమ్మున దొరికిపోతానేమో అని. అన్నయ్య చాలా పాపం సెన్సిటివ్, అసలు కనబడరు అన్నయ్య, గంభీరంగా ఉంటారు కానీ ప్రాణం అభిమానులు అంటే ఎవరైనా కన్నీళ్ళు పెట్టుకున్నారంటే అసలు ఆయనకు కూడా ఉంటాయి, గ్లిట్టర్ రానివ్వరు బయటికి. ఆయన ఎన్ని చూసు అంటే, సార్ నేను మీ ఫ్యాన్ సార్, సార్ అవునా, నేను మీ ఫ్యాన్ సార్, ఓ థ్యాంక్ యూ, అవును మీ ఫ్యాన్ సార్, ఓకే నేను ఫ్యాన్ సార్, ఫ్యాన్ ఓకే అనే స్థాయికి అలాగా కోట్ల మంది చెప్తుంటే ఓకే అని ఇంకా నేను మీ ఫ్యాన్, ఇంకా కానివాడు ఎవరు అసలు అక్కడ దాకా వెళ్ళి మనం అలా చేస్తుంటే ఆయనకు అర్థమైపోతుంది కదా. ఓపిక, సహనం. నేను చిన్నప్పటి నుంచి దాచుకున్న ఫొటోస్ ఒక మూట కింద పట్టుకెళ్ళి ఆయన ముందు పెట్టా. చూడండి, మీ పుట్టినరోజు, నేను మా అమ్మ పుట్టినరోజు కూడా చేయలేదని, ఇలా మీ పుట్టినరోజు చేశానని. నాకు మా అమ్మగారి పుట్టినరోజు ఎప్పుడో, అంటే ఇది తిట్టుకున్న పర్లేదు జనాలు, అంటే ఆ మాత్రం తెలియదా, తెలియకుండా నాకు నిజం, మా నాన్నగారిది అయితే ఇప్పటికీ తెలియదు నాకు. మా అమ్మగారి బర్త్డే ఎప్పుడో నాకు జస్ట్ ఒక 10 ఏళ్ల క్రితం నుంచి గుర్తుపెట్టుకున్నా. నాకు చిన్నప్పటి నుంచి ఆగస్టు 22 అనేదే పండగ. ఆగస్టు 22కి నేను ఎన్నోసార్లు కేక్ కట్ చేసి చిరంజీవి గారి ఫోటో పెట్టుకుని ఆయనకి తినిపించడం, నేను తిన్నాం, ఇదే పని. ఆ రోజు మా అమ్మగారు నాన్నగారు కూడా అంతే గ్రాండ్గా ఇల్లంతా, మా ఇంట్లో ఇటకలు ఉండవు, మొత్తం చిరంజీవి గారి ఫోటోలతోనే ఉంటుంది, ఇటకలు కూడా కనపడవు గోళ్ళక. ఒక సమయంలో మా నాన్నగారు బాత్రూంలో కొంచెం వాష్రూమ్లో తీసారు, బాత్రూంలో కూడా అమ్మతోడు ఏమాత్రం ఎగ్జాసరేషన్, కొంచెం ప్లీజ్ రా అదొక్కటే మా నాన్నగారు అంటే. ఇది నాకు చాలా బాగుంది, ఇంట్లో ఏం మూల కూడా వదిలిపెట్టలేదు అనమాట. ఆ ఫోటో చిరంజీవి గారికి కూడా చూపించాను, రామ్ చరణ్ గారికి కూడా తెలుసు, అని చూసి నవ్వుకున్నారు రామ్ చరణ్ గారి ఇంటర్వ్యూ ఇది. ఇప్పటికీ ఉన్న ఫొటోస్ నేను మీకు ఇస్తాను, కుదిరితే ఇంటర్వ్యూలో పెడతారు. ఓకే, సో ఓకే, అంటే ఆయన స్క్రీన్ లో చూసి నాకు చిరంజీవి గారే సర్వస్వం. నాకు చిరంజీవి గారితో పనిచేయడం కోసం బ్రతుకుతున్నా, వచ్చినప్పుడు వస్తుంది అంతే.
ఒక్క సినిమా ఆయన అంతా కలిసి పనిచేయాలి, చేస్తారు. నెరవేరట్లా. ఏదో ఒక పాలిటిక్స్, ఏదో ఒక రాజకీయం జరిగి మిస్ అవుతుంది. నేను ఆయన దగ్గరికి వెళ్ళని చెప్పను, నాకు అది సంస్కారం అనిపించుకోదు. మనకున్న గౌరవాన్ని కాపాడుకొని మన లిమిట్లో మనం ఉందాం. వీళ్ళు ఆయన ముందు నిలబడ్డాం. ఇప్పుడు ఒక మనిషి వచ్చాడంటే అర్థం ఏంటి, వాడి పాపం ఏదో నేను కదా. ఆయన పాపం ఏమనుకుంటారంటే ఆయన వెర్షన్లో నన్ను చూడడానికి వచ్చాడు, ఏదో బిజీ సినిమాలు చేసుకుంటాడు, ఎన్నో ఆలోచనలు, ఏంటండి బాబు. అసలు ఆయనకి ఒకటి కాదు కదండి, పొలిటికల్గా కానీ, పర్సనల్గా కానీ, ప్రొఫెషనల్గా కానీ, సినిమా పరంగా అడిగేవాడు ఒకడు, అడుక్కునేవాడు ఒకడు ఒక తలపోటు కాదు. ఆయన్ని బీభత్సంగా ఇబ్బంది పెడతారు. అన్నిటికీ నవ్వుతూ సమాధానం ఇవ్వాలి, ఇస్తారు. ఆయన అలాగే ఇస్తారు. ఇంకా ఆయన లక్షణం అలాంటి. అందరినీ సాటిస్ఫై చేస్తున్న క్రమంలో మనం బయటికి అడిగితే కానీ అమ్మాయినే పెట్టదంటారు కదా, అడగకపోతే ఎవరు, అది నా తప్పే. బట్ అడుగుదామంటే గమ్ముని అని. సో మ్యాక్స్ ఏంటంటే అభిమానులందరూ కూడా ఆయన డాన్స్కి, యాక్టింగ్కి ఇలా ఫిదా అయిన వారు. అవి తీసి పక్కన పెడితే నెక్స్ట్ లెవెల్లో చెప్పుకోవాల్సింది ఆయన సేవా కార్యక్రమాలు. ఆయన బ్లడ్ బ్యాంక్ అయితే ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. ఆక్సిజన్ సిలిండర్స్, అసలు ఆక్సిజన్ సిలిండర్స్ అయితే ఏంటి, తుఫాన్ల టైంలో అయితే ఏంటి, ఆయన ముందుండి కూడా ఆయన చేసే హెల్ప్ ఎలా ఉంటుంది అని అంటే, అక్కడ ఉన్నవాళ్ళు తన మన పర ఏ అభిమానిని కాదు, మన సహాయం అందిందా లేదా అని చెప్పి ఫ్యాన్స్ కూడా ఎంతో సహాయం చేస్తూ ఉంటారు. పావలా శ్యామల గారి దగ్గర నుంచి, పొట్టి వీరయ్య గారి దగ్గర నుంచి, తమిళనాడులో ఉన్న ఎప్పుడో పనిచేసిన ఫైటర్ దగ్గర నుంచి కింద నుంచి పై వరకు ఆ పత్తి రైతులు, ఎప్పుడో ఠాగూర్కి ముందు సినిమా టైం నుంచి, కొదమసింహంలో కూడా ఆ టైంలో కూడా రైతులు ఏదో ఇబ్బంది పడుతుంటే చిరంజీవిత విశేషాలని నా పరుపు కింద ఒక పెద్ద ఇంకో పరుపు ఉండేది. నేను దాని మీద పడుకుంటే నిద్రపోయేవాడిని. ఎందుకంటే చిరంజీవి గారికి సంబంధించిన జీవితం విశేషాలని అందులో ఆయన చేసిన దానాలు, కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఆయన సోషల్ అవేర్నెస్ మీద, ఆయనకున్న ఇది మీద, గ్రీనరీ మీద, నేచర్ మీద, ఆడవాళ్ళ యొక్క భద్రత కోసం, రైతుల యొక్క సమస్యల కోసం, ఆయన పాలిటిక్స్లో కాదు సుప్రీం హీరోగా ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. చిరంజీవిత విశేషాలని ఇంత పెద్ద బుక్ ఉండేది. నేను దాన్ని అలా జార్ చేసి పరుపు కింద పెట్టేవాడిని, దాని మీద పడుకునేవాడిని. ఓకే. ఆయన మరి ఒకసారి మూవీస్ కి గ్యాప్ ఇచ్చారు. ఇంత పరుపు ఉంటుంది, అది కేవలం దానివల్ల. 10 years గ్యాప్ వచ్చినప్పుడు ఆయన పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత, సో అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్గా నాకు ఇష్టం ఉండదు అది అని చిన్నప్పుడు మెచ్యూరిటీ లేకుండా చెప్పాను, కానీ పాలిటిక్స్లోకి వెళ్ళిన ఇష్టం ఉండదు, ఆయన సినిమాల్లోకి వచ్చేయాలి. ఇప్పటికీ నాకు ఆయన సినిమాల్లోకి వచ్చేయాలి, సినిమాలో ఉండాలని ఉంటుంది. బట్ చిరంజీవి గారికి ఉన్న ఇమేజ్కి సీఎం అనే పదం చాలా చిన్నది. సీఎం అనే పదం చాలా చిన్నది. అలా ఏం కాదు, సీఎంఐ గొప్పదే అనుకుంటే మెగాస్టార్ కంటే సీఎం అనే పదం గొప్పదేం కాదు. ఎవరో గ్రాంట్ ఇవ్వాల్సి వస్తుంది. అలా పాలిటిక్స్ విషయంలో అన్నయ్య గారిని చూస్తే ఆయన సేవ చేయడానికని వచ్చారు, డబ్బు సంపాదించడానికో అలాంటి వ్యవహారం అయితే కనుక ఆయన ఉన్న ఫీల్డ్లో ఆయన ఆల్రెడీ అన్నీ చూసే వచ్చారు కదా. గ్లామర్, అందం, డబ్బు, హోదా, హుందాతనం, గౌరవ మర్యాదలకి లోటు లేని ఒక స్థాయి నుంచి ఒక మురికి కోపాన్ని కడిగి పేదలకి, బీదలకి, కష్టంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఆయన అనుకోవడం. కలాం గారు లాంటి వ్యక్తి ఆయన కూడా భుజం తట్టి మీరు చేయండి బాగుంటుందని చెప్పడం, అన్నయ్య దాన్ని భరోసాగా తీసుకుని ధైర్యంగా అలాంటి వ్యక్తి చెప్తే నేను ఆల్రెడీ అనుకున్నాను, ఆయన కూడా భుజం తట్టేసరికి ఆయనకి ఎక్కడ లేని ఆనందంతో సేవ చేద్దాం, తిరుగులేదు, ఐదైదే అవుతుంది జానేదేవని ఆయన ముందుకు వచ్చారు. అనుకున్నారు, చేశారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికి కూడా ఆ ఉన్న దాంట్లో కూడా ఆయన టూరిజం మినిస్టర్గా ఉండి ఇప్పటికీ చాలా రోడ్లు, ఇప్పటికీ ఎంతోమందికి నీరు అందుతుందంటే కొన్ని పల్లెటూర్లకి ఎంతోమందికి సేవ చేసినవి కోకొలాలు ఉన్నాయి. మనం కప్పిపెట్టి వేరే వేరే విధానాలు ఎన్ని మార్చినా నిజం అబద్ధం అవదు. ఆయన చేసిన సేవలు ఎక్కడికి పోవు. ఆయన ఒక టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంత సేవ చేశారో ఇప్పుడు ఆయన ఏదైనా వద్దనుకున్నా, ఏదైనా కాదనుకున్నా ఒక సామాన్యుడికి కూడా ఆయన అంతే సేవ చేస్తున్నారు. ఎన్ని కేజీల బియ్యం, పప్పు, ఉప్పుతో ఆ రోజు కోవిడ్ టైంలో కరోనాలో ఉన్నప్పుడు సినిమా పరిశ్రమల్లో ఉన్న కార్మికులకి వ్యాన్లు చొప్పున వెళ్ళాయో నాకు తెలుసు. ఆక్సిజన్ బ్యాంక్ కూడా అసలు నాకు కూడా పంపించారు. ఒక బస్తా అవి పప్పు, ఉప్పు, నూనె బయటికి వెళ్ళడానికి లేదు కదా. నేను బ్యాచులర్, ఇప్పుడు స్టిల్ నో ఐఎమ్ బ్యాచులర్, బట్ నేను చెప్తున్నా బయటికి వెళ్ళడానికి లేదు, ఊరు వెళ్ళిపోదామంటే వెళ్ళడానికి లేదు. కోవిడ్ టైంలో, లాక్డౌన్ టైంలో అప్పుడు ఆయన పంపించిన ఫుడ్ మొత్తం నేనే తినలేను, కానీ నా దగ్గర ఎంతో కొంత డబ్బు ఉంది, కొనుక్కునే స్తోమత ఉంది, బయటికి వెళ్ళాం కాబట్టి మిగిలిందంతా పనమ్మాయిలకి ఇచ్చాడు. నేను అలా నేను ఆయన అభిమానిగా నేను ఉండేది ఒక్కనే కదా బ్యాచులర్గా, అంత ఎందుకు ఇచ్చేసాను. అలా ఆయన చేసినవి ఎన్నో, నేను అది నాకు తృప్తి, అది ఆయన మాకివ్వడం ఆయన తృప్తి. ఇదే కదా లక్షణం. ఒక అభిమానిగా నేను ఆయన ఇచ్చేది ఏంటి, ఇంకొకరు నలుగురు ఆయన ఇచ్చింది ఇంకో నలుగురికి పెట్టడం. ఆయన ఆక్సిజన్ సిలిండర్స్ కానీ, బ్లడ్ బ్యాంకులు, ఐ బ్యాంకులు ఇవే మాట్లాడుకుంటున్నాం, కానీ మనం ఇవేమీ
నాట్ ఓన్లీ ఇవేదో ఇప్పుడు కొత్తగా ఆయన చేతికి వచ్చినప్పుడు చేస్తున్నావు కాదు, ఆయన ఏమి కానప్పటి నుంచి సేవలు చేశారు. ఇవి నీకు చాలామంది తెలీదు. యండమూరి వీరేంద్రనాథ్ గారు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో పాప పెళ్ళికి కూడా ఆయన ఇంత డబ్బు ఇచ్చారని. పావుల శ్యామల గారు కానీ, పొట్టి వీరయ్య గారు కానీ, అల్లరి సుభాష్ని గారు కానీ, ఆయన కూతురు చిన్న కూతురు గారితో చిరంజీవి గారు డబ్బులు ఇచ్చి పంపించినవి ఫొటోస్ ఎన్నో చూసాం కదా మనం. అవన్నీ ఎందుకు చెప్పాలి, అవన్నీ ఎన్నో చెప్తారు. అయ్యో గుప్తదానాలు అంటే తెలియనివి, ఇంక చేతికి ఎముక లేకుండా ఆయన పెట్టినవి అయితే తెలియదు. మా మధ్య బాగపోతే చిరంజీవి గారు మాట్లాడారు, హెల్ప్ చేశారు. అది ఎక్కడ పోతుంది? తిన్నప్పుడు చెప్పుకోవాలి కదా, సంస్కారం కదా మరి అది. కాబట్టి అన్నయ్య గురించి మాట్లాడే అర్హత ఫ్యాన్స్కి తప్ప ఏ వెధవకి లేదు. అంటే ఏది నేను మాట్లాడేది, నువ్వు నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ ఆయన గురించి మాట్లాడాలంటే ఆయన ప్రేమికులే మాట్లాడాలి. నువ్వు గొప్పగా మాట్లాడి నువ్వు పూజించు, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి హక్కు ఆయన నీకు లేదు. ఎందుకంటే అఫ్కోర్స్ రాముడిని కృష్ణుని కూడా తిట్టే రోజుల్లో ఉంటాయేమో, బట్ అది మేము ఒప్పుకోం, మనం ఇచ్చేయలేం. ఆయన ముందు మీరు ఆయన నటించిన నటన చూశాను, అసలు ప్రతి దాంట్లో అసలు ఆ స్టైల్ అంతా చూశాను. ఇప్పుడు ఈ 99 టీవీ స్టూడియోలో నేను ఒక్కసారి పర్సనల్ గా మిమ్మల్ని కూడా ఒక డైలాగ్ మ్యారేజ్ అంతా చూడాలి అనుకుంటున్నాను. కానీ బట్ ఒకటి ఏం చెప్తానంటే, అంటే అది అంత ఈజీ కాదు, అది ఒక ఆ మోడ్ వేరు. ఒక చిన్న డైలాగ్ కష్టం అండి, ఆయన ఉన్నారు కదా ఇంకా ఆయన ఉండగా. ఇంకోటి ఏంటంటే డైలాగ్ అంటున్నారు కాబట్టి నాకు ఇష్టం చెప్తాను. నాకు బిలహర గణపతి శాస్త్రి గారు ఈయన ఎదురెదురుగా కూర్చున్నప్పుడు రుద్రవీణలో ఈయన రాగం తీసుకుంటున్నప్పుడు ఎదురెదురుగా కూర్చుని ఒక శృతిలో ఉంటారు ఇద్దరు, అక్కడ సంగీత సాధనలో ఉన్నప్పుడు పాడుతూ అమ్మ భిక్షాందేహాన్ని బయట ఎవరో దగ్గర వచ్చి అడుక్కునేవాడు. చిరంజీవి గారు శృతి తప్పుతుంటే శంకరమా ఆయన పేరు ఏదో ఉంది, సామేద ఏదో ఉంది పేరు, మొత్తానికి శృతి తప్పుతున్నావు నువ్వు అంటే బయట ఒక బీదవాడు ఆర్తనాదం వింటుంటే నాకు గొంతులో అరమరిక అని చెప్పిన ఆయన పలకట్లేదు నాన్నగారు అని చెప్పి అంటున్నప్పుడు నేను ఎంత తృప్తి చెందుతానంటే, ఆయన నిజంగా ఆ పాత్ర కోసం వాడు చచ్చిపోయింటే కారణం మీరే నాన్నగారు, అలాగే ఒకడెవరు అదే రుద్రవేణలో చనిపోతారు, ఆయన అంబాసిడర్ కార్లో తీసుకెళ్ళాలి, ఈయన కచేరీకి వెళ్ళడం కోసం ఆయన కారు ఎవరు ఆయన తండ్రి క్యారెక్టర్ ఇవ్వకపోవడంతో ఆయన చిరంజీవి గారు ఎక్కడే ఉండిపోయి బాధ వెనక్కి తిరిగి చూస్తూనే ఉంటాడు, వాడు నిజంగా చచ్చిపోతాడు. మీరు చంపేశారు నాన్నగారు, మీరు మర్డర్ చేశారు. ఇలా చెప్తుంటే నాకు థియేటర్లో అలా ఇప్పటికే చూస్తుంటే మనం ఎందుకు అలాంటి చిరంజీవి గారిని చూడలేకపోతున్నాం. అది కదా చిరంజీవి గారు, అలాంటి చిరంజీవి గారిని కదా మనం దాచుకుని పెంచుకుని పోషించుకుని ఈరోజు ఈ స్థాయికి ఆయన వచ్చారు. మన ప్రేమతో ఆయన మనకి ఇచ్చారు. ఇంకోటి తెలుసా అండి, చిరంజీవి గారికి సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన దానికంటే మనందరం ఇచ్చిన దానికంటే చిరంజీవి గారు మనకి తిరిగి ఇచ్చింది వడ్డీ ఎక్కువ. ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక నాగబాబు గారు, ఒక రామ్ చరణ్ గారు, సాయిధరం తేజ, వరుణ్ తేజ, గల్లు శిరీష్, బన్నీ, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా రేపు వచ్చేవి కూడా కట్అవుట్స్. ఒక 800-700 కోట్ల రూపాయల సంవత్సరానికి సంపాదన సినిమా ఇండస్ట్రీకి చిరంజీవి గారు ఇస్తున్నారు. చిరంజీవి గారు అంత సంపాదించారు, ఇంత ఫైనాన్షియల్గా ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయన తీసుకున్న దానికంటే తిరిగి సినిమా ఇండస్ట్రీకి ఆయన చాలా ఎక్కువ ఇచ్చాడు. ఆయన అది గుర్తుపెట్టుకుని మాట్లాడాలి ఎవరైనా. ఒక మార్కెట్, ఒక సాయిధరం తేజ గారి మార్కెట్ ఒక 40-50 కోట్ల అలా ఏదైనా, ఒక వరుణ్ తేజ గారి మార్కెట్, ఒక రామ్ చరణ్ గారి మార్కెట్ గురించి మనం చెప్పక్కర్లే, 100 కోట్లు, ఇప్పుడు ఇంకా ట్రిపుల్ ఆర్ తర్వాత ఇంకా 1000 కోట్లు అలా అలా. పవన్ కళ్యాణ్ గారు తుఫాన్, అది అట్లా చిరంజీవి గారు ఒక తుఫాను, ఇంకా చేస్తూనే ఉన్నారు అందరూ. అల్లు అర్జున్ గారు ఒక తుఫాను. వాళ్ళ బడ్జెట్లు 1000 కోట్లలో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి వల్ల, వీళ్ళందరూ ఎవరు, ఏ యొక్క విత్తనం నుంచి మొదలయ్యే పళ్ళని? ఆఫ్ కోర్స్ చిరంజీవి గారు. మూలాలు మర్చిపోతే బతికి ఎక్కడి నుంచి ఉంటుంది? మరి అలాంటి ఇంత ఇంధనం, ఇంత తాలూకా, ఇంత లెగసీ ఎక్కడి నుంచి వచ్చింది? వన్ అండ్ ఓన్లీ ఒక కొణిదెల శివశంకర వరప్రసాద్ గారు అనే వ్యక్తి చిరంజీవి గారికి మారిన రూపాంతరం నుంచి వచ్చింది. ఆయన దగ్గర నుంచి కాసిన పళ్ళు ఇవన్నీ. ఈ పళ్ళని తింటోంది ఇండస్ట్రీ, మనం కూడా. ఓకే, అంత డబ్బు తిరిగి ఇచ్చిన వ్యక్తిని కేవలం ఆయన స్టార్గా ఎదిగారు అని, ఏ ఇండియాలో ఏ స్టారు కూడా, ఏ స్టార్ నాకు తెలిసి రాజ్ కపూర్ గారు, చిరంజీవి గారు ఇద్దరే సినిమా ఇండస్ట్రీలో తీసుకున్న దానికంటే సగం ఇండస్ట్రీ ఇంధనం, సగం ఇండస్ట్రీ తాలూకా, సినిమా ఇండస్ట్రీ తాలూకా ఫైనాన్షియల్ స్టేటస్ కుదేలైపోతుంది చిరంజీవి గారి ఫ్యామిలీ లేకపోతే, కుదేలైపోతుంది. అంత ఇచ్చారు చిరంజీవి గారి సినిమా. ఇది ఆయన తెలిసి ఇవ్వాలని కాదు, అందరికీ అభిరుచి ఉంది, ప్రేమ ఉంది, చేసుకోండి, కష్టపడండి. కష్టం మాత్రం ఇక్కడ మీకు అన్నం పెడుతుంది. ఏ రికమెండేషన్స్ అన్నం పెట్టవు. నా విజిటింగ్ కార్డ్ ఫస్ట్ సినిమాకి ఉపయోగపడుతుందేమో, సెకండ్ ఆ సినిమా ఆడడానికి కూడా ఉపయోగపడదు, ఫస్ట్ సినిమాకి కూడా. నీ కృషి, నీ పట్టుదల, నీ యొక్క క్యారెక్టర్, నీ యొక్క సిన్సియారిటీ, నీ టైం పంచువాలిటీ, నీ డెడికేషన్, ఇవన్నీ కలిపి చిరంజీవి గారు అంటారు, ఆయన అంటారు అన్నమాట. నా అనే పదం జస్ట్ ఎంట్రీకి మాత్రమే, తర్వాత ఎవడు దేకడు.
కామన్ పబ్లిక్ గుండెల్లో నీకు స్థానం రావాలంటే పవన్ కళ్యాణ్ గారు లాగా పవన్ కళ్యాణ్ గారు అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి వరకే, తర్వాత మళ్ళీ అన్నీ ఆయన కృషి. ఈవెన్ బన్నీ గారు, ఈవెన్ రామ్ చరణ్ గారు. బట్ కానీ ఎక్కడో అక్కడ చిరంజీవి గారి బిడ్డ, చిరంజీవి గారి తమ్ముడు, చిరంజీవి గారి మేనల్లుడు, ఇలాంటివన్నీ ఉంటాయి. వాటిని మనం కాపాడుకోవాలి. అవునవును. అలా కాపాడుకుని వచ్చారు వీళ్ళంతా, కష్టపడ్డారు. అందరూ డౌన్ టు ఎర్త్ ఉంటారు, సినిమా అంటే ప్రాణం పెట్టేస్తారు. ఇలా ఇంత ఉన్నతమైన సంస్కారమైన పిల్లల్ని సినిమా ఇండస్ట్రీకి హీరోలుగా ఇచ్చి ఒక సినిమాలో సగం డబ్బు, సినిమా ఇండస్ట్రీలో సగం హీరోల తాలూకా ఏదేమంటారు దాన్ని, కమర్షియల్గా వాళ్ళు సంపాదించే సంపాదన, వాళ్ళ తాలూకా ఏమంటారు దాన్ని, ఫైనాన్షియల్ ఇంత స్టేటస్ రావడానికి కారణం సినిమా ఇండస్ట్రీకి సంవత్సరానికి ఇంత మార్కెట్, ఇంత డబ్బు వస్తుందంటే కారణం చిరంజీవి గారి ఫ్యామిలీ. ఓకే. మరి చిరంజీవి గారు అంత చేసినట్టు సేవ సినీ కళామ తల్లికి. సేవ అంటే సేవే. ఒక ఇంట్లోంచి 8 మంది హీరోలు అంటే 8 మంది హీరోలు పనిచేస్తున్నారు, ఎవరు ఖాళీగా లేరు, నిరంతరం పనిచేస్తారు, అంతే గౌరవంగా ఉంటారు, ఆయన పేరు నిలబెట్టే విధంగా పనిచేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయారు 4-5 అయితే. మరి అది మనం మంచిగా మాట్లాడుకోవాలి కదండి. సేవలు, సహాయాలు. చిరంజీవి గారు ఒక పరిపూర్ణమైన నటులు. చిరంజీవి గారిని స్టార్ అనే పదంతో ఆపేయకండి. స్టార్కి ముందు ఆయన మహానటుడు. ఆయనలోనూ కమల్ హాసన్ ఉన్నారు. కమల్ హాసన్ గారి కంటే, మోహన్ లాల్ మమ్ముట్టి గారి కంటే కూడా వినూత్నమైన, విభిన్నమైన, విశేషమైన నటుడు చిరంజీవి గారిలో మాత్రమే ఉన్నారు ఇండియాలో. ఓకే. ఫైనల్లీ అసలు మీరు మాట్లాడుతుంటే చిరంజీవి గారి కోసం ఒక బుక్స్ అంటారు చూడు, గ్రంథాలు అలా రాసుకుంటూ వెళ్ళిపోయేలా ఉన్నారు. అంత అంటే ఆ ప్యాషన్ కూడా కాదు, పిచ్చి పీక్స్ అంటారు కదా, పిచ్చి కూడా వీరాభిమానం అనే దానికి ఒక ఐకాన్ లాగా అనిపించారు. సో ఫైనల్లీ కూడా మీరు చిరంజీవి గారి 70వ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు బాస్? అంటే పుట్టినరోజులు ప్రతి సంవత్సరం రావచ్చు. నేను అన్నయ్య గారికి, మీ 99 టీవీ ఛానల్ తరపున అన్నయ్య అభిమానులకి, అన్నయ్య చిరంజీవి గారికి నమస్కరించి చెప్పేది ఒకటే, అన్నయ్య మీరు సినిమాలు ఆపేయకండి, మీరు సినిమా ఆపకండి. సడన్గా భూమిలో నడిచే వాళ్ళకి ఆయువు ఊపిరి ఆడకపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నాకైతే, నాకే కదా అందరికీ. అన్నయ్య మీరు నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలి, ఇది ఒకటి తప్ప నేనేం కోరుకోను. మీరు ఆరోగ్యంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎర్రరావు ఎలా ఉన్నారా అని అనే మాట, ఏం సినిమాలు చేస్తున్నావు, అమ్మ ఎలా ఉంది, ఇలాంటివి ఉంటాయి చూసారు. అందరితో మీరు అంతే అభిమానంగా ఉంటారు అనుకోండి, దానికోసం నేను సంవత్సరం అంతా బతికేస్తాను. ఒకసారి మిమ్మల్ని కలవడం వల్ల ప్లగ్ పాయింట్లో రీఛార్జ్ చేస్తే ఒక మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఎలా ఉంటుందో, నేను ఒకసారి స్విచ్ ఆఫ్ అయిపోయినప్పుడు మీ దగ్గరికి వస్తే యు మై రీఛార్జ్, యు మై గాడ్, యు మై మదర్, యు మై ఫాదర్, యు మై ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. వాట్ నాట్ అన్నయ్య మీ గురించి చెప్పడానికి. 70 అనేది ఆఫ్టర్ ఆల్ దట్స్ బ్లడీ నెంబర్. మీరు ఇంకా 17 పనిలో, టైంలో, డెడికేషన్లో, స్టెప్స్లో, మూమెంట్స్లో, గ్రేస్లో, ఈజీలో. ఎంతమంది ఎంత యంగ్స్టర్స్ వచ్చినా, ఎంత గుడ్డలు చింపుకుని నేలంతా ఊడ్చేసిన, వాళ్ళ కాళ్ళతో రూప్ మూమెంట్లు వేసిన, ఫ్లోర్ మూమెంట్స్ చేసిన, ఒక్కసారి వచ్చి మీరు అలా కాలు చెయ్యి అలా ఊరికే సరదాగా అలా కదిపితే ఆ గ్రేస్కి, ఈజ్కి ఇండియాలో ఇంకో మగాడే పుట్టలేదనే ఫీలింగ్ ఇప్పటికీ మా అందరికీ ఉంది. అది మీరు నిరూపించారు. అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి నిన్న మొన్నటి హీరోల వరకు అందరికీ మీరంటే అదే ఇన్స్పిరేషన్, అంతే పిచ్చి, అంతే ప్రాణం, అంతే ఇష్టం. చిరంజీవి అనే పేరు అలా ఉండాలి. అదే చెప్పే స్థాయి, వెకాబులరీ రెండు నాకు లేవు. బట్ ఈ ఛానల్ తరపున ఒక అభిమానంగా ఒక హక్కు ఏంటంటే, మీరు పాన్ ఇండియా లెవెల్లోనే సినిమాలు చేస్తూనే ఉండాలి, మీరు సినిమాలు చేస్తూనే ఉండాలి, మీ సినిమాలు చూస్తూ చచ్చిపోవాలి. ఇదే నా కోరిక. ఐ లవ్ యూ అన్నయ్య, ఐ లవ్ యూ అలాట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ ఛానల్ 99 TV. Right. Once again, happy birthday Anaya. Many happy returns of the day. Many more happy returns of the day. I love you Anaya. అంతే. మీ పుట్టినరోజు మీది కాదు, మా అందరిది. అదొక పండగ. అలాగే చేసుకుంటాం, అలాగే జరుపుకుంటాం. ఇప్పుడు మీ వరకు రాకపోవచ్చు కానీ నా ఇంట్లో ఒక దేవుడికి దీపారాధన ఎలాగో మీకు అంతే. ఈ గుండెల్లో ఎప్పుడు మీరు మీ ఇంట్లో కాదు, నా ఒంట్లో ఉంటారు. ఇది నిజం. బాధ కలిగితే చిరంజీవి గారు, ఆనందం కలిగితే చిరంజీవి గారు. ఎవరైనా బాధ కలిగితే ఏడుస్తారు, నేను మీ సినిమాలు చూస్తాను. ఐ లవ్ యూ అన్నయ్య. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. రైట్. మీరు అనుకున్నట్లుగా చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం త్వరలో రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రవి గారు. ఎందుకంటే ఇంత అభిమానిది, ఖచ్చితంగా ఆయనతో షేర్ చేసుకోవాలి. ఆ మెమరబుల్ మూమెంట్స్తో ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి నేను కూడా చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆల్ ద వెరీ బెస్ట్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. రైట్. థ్యాంక్ యూ.
సో చూసారు కదండి, జోష్ రవి గారి మాటల్లో చిరంజీవి గారి పట్ల వారికున్న అభిమానం అయితే ఏంటి, భక్తి అయితే ఏంటి, వారి మాటల్లోనే ఇంతవరకు తెలుసుకున్నాం. సో మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.